Okay, well, hello everyone, welcome back. Welcome to GS part of our RRB Group D. So the first one, who's the governor of Tripura? రీసెంట్గా త్రిపురకి గవర్నర్గా ఎవరిని అపాయింట్ చేశారండి? సత్యదేవ్ నారాయణ్ ఆర్య గారిని. రీసెంట్గా మీ అందరికీ తెలుసు 8 రాష్ట్రాల యొక్క గవర్నర్స్, అదేవిధంగా అండ్ డిఫరెంట్ గవర్నర్స్ యొక్క షఫ్లింగ్ యాక్టివిటీ కూడా క్యారీ అవుట్ అయింది. దాంట్లో భాగంగానే సత్యదేవ్ నారాయణ్ ఆర్య ఈయన త్రిపురకి గవర్నర్గా ఈయన్ని అపాయింట్ చేశారు. త్రిపుర యొక్క క్యాపిటల్ వచ్చేసి ఏముందండి? దాట్ ఈజ్ అగర్తల. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే అసలు మనం గవర్నర్ అన్నటువంటి పదవిని ఏ ఆర్టికల్స్ డిస్కస్ చేస్తాయండి? ఇవి కూడా ఇంపార్టెంట్. ఆర్టికల్ 152 నుంచి ఆర్టికల్ 162 వరకు, కంప్లీట్గా 152 నుంచి 162 ఆర్టికల్స్ వరకు ఎంటైర్గా మొత్తం గవర్నర్ అపాయింట్మెంట్ ఏంటి, గవర్నర్ గురించినటువంటి డెఫినేషన్, గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తారు, ఆయన యొక్క డ్యూటీస్ ఏంటి, ఆయన యొక్క పవర్స్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, వీటన్నిటి గురించి ఎంటైర్గా 152 నుంచి 162 వరకు ఉంటాయండి. ఆర్టికల్ 153లో ఒక స్టేట్కి ఖచ్చితంగా ఒక గవర్నర్ ఉండాలి అన్నటువంటి ఆర్టికల్ ఏదండి అని అంటే ఆర్టికల్ 153. దాంతోపాటు ఇంకా గవర్నర్ అన్నటువంటి వ్యక్తి అపాయింట్మెంట్ ఈజ్ డిఫరెంట్ అండి. అపాయింట్మెంట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 155. గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తారండి? అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు గవర్నర్ని అపాయింట్ చేస్తారు. అదేవిధంగా ఒక గవర్నర్ ఒక స్టేట్కి మాత్రమే కాదండి, ఇంకా 2 or more స్టేట్స్కి కూడా గవర్నర్గా సర్వ్ చేయొచ్చు. అది కూడా థింగ్ ఉంది. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే బండారు దత్తాత్రేయ గారు హీ సర్వింగ్ యాజ్ ద గవర్నర్ ఫర్ ద స్టేట్ హర్యానా. దీనికి గవర్నర్గా సర్వ్ చేస్తున్నారు. రమేష్ బయాస్ గారు ఈయన జార్ఖండ్కి గవర్నర్గా సర్వ్ చేస్తున్నారు. అదేవిధంగా తవార్చంద్ గెహ్లోట్ గారు వచ్చేసి కర్ణాటక స్టేట్కి గవర్నర్గా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి హూ వన్ ద నోబెల్ ప్రైజ్ ట్వైస్ ఇన్ ఫిజిక్స్. ఎవరు గెలుచుకున్నారండి? జాన్ బర్దెన్ గారు. ఈయన నోబెల్ ప్రైజ్ ఫిజిక్స్లో అంటే ఒక ఇయర్లో కేవలం ఈయన ఒక్క వ్యక్తి మాత్రమే కాదండి, ఆయనతో పాటు ఆయన యొక్క టీం కూడా ఉంది. ఆయనతో పాటుగా ఇనీషియల్గా అయితే ఈయన సెమీ కండక్టర్స్, ఫిజిక్స్లో సెమీ కండక్టర్స్ అన్నటువంటి టాపిక్లో ఈయన నోబెల్ ప్రైజ్ని అందుకున్నారు. దాని తర్వాత ఇంకొక డివిజన్లో కూడా, అది కూడా ఫిజిక్స్ రంగంలోనే ఇంకొక సెగ్మెంట్లో ఈయనకి ఫిజిక్స్లో 2 సార్లు నోబెల్ ప్రైజ్ అన్నది నోబెల్ ప్రైజ్ అన్నది 2 సార్లు లభించింది. అదేవిధంగా మేడం క్యూరీ గారు, పియరీ క్యూరీ, వీళ్ళిద్దరూ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ అండి. వీళ్ళిద్దరికి ఫిజిక్స్ కెమిస్ట్రీలో వీళ్ళిద్దరూ కలిసి ఇంట్రడ్యూస్ చేసినటువంటి రేడియో యాక్టివ్ థింగ్, దానికి గాను వీళ్ళిద్దరికి నోబెల్ ప్రైజ్ లభించింది. అదేవిధంగా మేడం క్యూరీ గారికి అయితే ఫిజిక్స్లో వచ్చింది, అదేవిధంగా కెమిస్ట్రీలోను. ఈ 2 విభాగాల్లో కూడా నోబెల్ ప్రైజ్ని గెలుచుకున్నటువంటి, అంటే 2 డిఫరెంట్ విభాగాలలో నోబెల్ ప్రైజ్ని గెలుచుకున్నటువంటి మొట్టమొదటి మహిళ ఎవరండి అంటే ఇట్ ఈస్ మేడం క్యూరీ గారు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, ఐఎస్పి స్టాండ్స్ ఫర్ వాట్ అండి? ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. దట్ ఈస్ ఐఎస్పి అండి. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అంటే పేరులోనే ఉంది చూడండి. దీని ద్వారా ఏంటి అని అంటే ఇంటర్నెట్ సర్వీసెస్ అన్నటువంటి వాటిని అందించేటువంటి ప్రొవైడర్స్, వాళ్ళని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అని అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పాలి అని అంటే రిలయన్స్ జియో అయినా, అదేవిధంగా ఎయిర్టెల్ అయినా, అదేవిధంగా హాత్వే, ఇవన్నీ కూడా ఈ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ జాబితాలోకే వస్తాయి. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్, ICRA, that is Indian Credit Rating Agency, has projected GDP growth of India at what percent in the financial year 2022? What is that percent అండి? 8.5% అభివృద్ధిని సాధించవచ్చు అని చెప్పేసి ఇండియన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. ఈ ఇండియన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అన్నటువంటిది దేని యొక్క సబ్సిడరీ అని అంటే మూడీస్ అన్నటువంటిది కూడా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అండి. దీని యొక్క సబ్సిడరీనే ICRA, ఇండియన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. దాని అంచనా ప్రకారం జనరల్గా ఇట్లాంటి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ వేటి యొక్క అంచనా ఆధారితంగా చేసుకొని ఈ
జీడీపీ గ్రోత్ రేట్స్ అన్నటువంటి వాటిని ఇస్తారు అనంటే ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అనంటే రీసెంట్ టైమ్స్లో అయితే కోవిడ్ పాండమిక్ వల్ల ప్రతి ఒక్క ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ కూడా దెబ్బతిన్నది. అలాంటి సందర్భాల్లో ఎకానమీ ఏ విధంగా దెబ్బతిన్నది, అదేవిధంగా దాన్ని ఆధారితంగా చేసుకుని ఇస్తారు. అలా కాని సందర్భంలో ఇన్ఫ్లేషన్ని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా ఉండవచ్చు, ఇన్ఫ్లేషన్ దాన్ని దృష్టిలో పెట్టుకొని పెరిగినటువంటి డిమాండ్ రైజ్ ఉందా, లేదనంటే ఇంకా వేరే ఏ విభాగాలలో రైజ్ ఉంది, లేదా గ్రోత్ రేట్ అన్నది తగ్గిపోతుందా, వీటన్నిటిని అంచనా వేసుకొని ఈ రేటింగ్స్ అన్నటువంటి వాటిని ఇస్తారు. అదేవిధంగా రీసెంట్గా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ మాండలియాంగ్, మనీలా, ఫిలిప్పైన్స్లో వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి ఉన్నాయి. రీసెంట్గా వీటి ప్రకారం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈ బ్యాంక్ ప్రకారం ఎంత అని అంటే 10% వృద్ధి ఉండవచ్చు. అది కూడా ఫినాన్షియల్ ఇయర్ 2022కి 10% వృద్ధి ఉండొచ్చు అని చెప్పేసి ఇది వరకైతే 11% ప్రొజెక్ట్ చేసిందండి ఏడీబీ. కాకపోతే బికాస్ ఆఫ్ ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ దృష్ట్యా అండ్ గ్రోత్ రేట్ కూడా అంత లేని కారణం చేత ఈ జీడిపి గ్రోత్ రేట్ అన్నటువంటి దాన్ని తగ్గించేశారు. రైట్, నెక్స్ట్ వన్, హూ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు ఎస్టిమేట్ నేషనల్ ఇన్కమ్ ఇన్ ఇండియా? హూ ఈజ్ ఈ? దాదాబాయ్ నౌరోజీ గారు. ఈయనకున్నటువంటి ఇంకొక పేరు ఏంటండి? గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా దాదాబాయ్ నౌరోజీ గారిని అంటాం. అదేవిధంగా మన భారతదేశానికి స్వాతంత్రం రాకముందు సమ్ అరౌండ్ 1932లో నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్, ఈ నేషనల్ ఇన్కమ్ అన్నటువంటి దాని గురించి ఒక ఎస్టిమేషన్ని మనం ఒక ఎస్టిమేషన్కి రావాలి అని చెప్పేసి దాని గురించి మొట్టమొదట ప్రస్తావించింది దాదాబాయ్ నౌరోజీ గారు. దాని తర్వాత మన భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1949వ సంవత్సరంలో ఈజ్ ఫర్ ద ఫస్ట్ టైం మన భారతదేశం స్వాతంత్రం రాకముందు దీని గురించి ప్రస్తావన వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దీని గురించినటువంటి ప్రస్తావన వచ్చిందండి. ఆ ప్రస్తావనలో భాగంగానే ఈ నేషనల్ ఇన్కమ్ అన్నటువంటి కాన్సెప్ట్ని ఏ విధంగా డిరైవ్ చేస్తాం, ఏ విధంగా లెక్క కడతాం, దాన్ని బేస్ చేసుకొని మనం ఏ విధమైనటువంటి గైడ్ లైన్స్ని తీసుకోవాలి, వీటన్నిటి గురించినటువంటిదే దిస్ థింగ్. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే మన్మోహన్ సింగ్ గారు, ఈయన ఫినాన్స్ మినిస్టర్గా కూడా సర్వ్ చేశారండి. దాని తర్వాత ఈయన ఆర్బీఐకి గవర్నర్గా పనిచేశారు. దాని తర్వాత ప్రైమ్ మినిస్టర్గా సర్వ్ చేశారు. ఆ విధంగా మన ఇప్పటి వరకు ఆర్బీఐ గవర్నర్స్ విషయానికి వస్తే ద ఓన్లీ ఆర్బీఐ గవర్నర్ హూ సర్వ్డ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్, లేదా ద ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ హూ ఆల్సో సర్వ్డ్ యాజ్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ అన్న క్వశ్చన్ అడిగితే ఇట్ ఈస్ మన్మోహన్ సింగ్ గారు. అదేవిధంగా పిసి మహల్నోబిస్ గారు, నేను 1949లో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారని చెప్పాను కదండి. దట్ వాజ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పిసి మహల్నోబిస్ గారు. అదేవిధంగా పివి నరసింహారావు గారు వచ్చేసి ఈయన కూడా మన భారతదేశానికి లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ అన్నటువంటి ఈ నార్మ్స్ని ఇంట్రడ్యూస్ చేసింది పివి నరసింహారావు గారు. ఆ విధంగా ఈయన కూడా హీ హాజ్ ఆల్సో సర్వ్డ్ యాజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ క్యాడర్స్ ఫర్ ఇండియా. అయితే ప్రైమ్ మినిస్టర్గా కూడా సర్వ్ చేశారు. అయినప్పటికీ ఈయన రూల్ చేసినప్పుడు ఎల్పిజి రిఫార్మ్స్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఈ కాన్సెప్ట్ని ఎక్కువ వృద్ధిలోకి తెచ్చినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. రీసెంట్గా 2021లో ఆయన యొక్క 100th బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కూడా ఘనంగా జరిగాయండి. అవి కూడా తెలంగాణలోనే సెలబ్రేట్ చేశారు. ఎందుకనంటే ఈయన వరంగల్కి చెందినటువంటి వ్యక్తి కాబట్టి. రైట్, నెక్స్ట్ వన్, హూ ఫౌండెడ్ ద సిటీ ఆఫ్ ఆగ్రా? ఆగ్రా సిటీని స్థాపించింది ఎవరండి? సికందర్ లోడి గారు ఆగ్రా అన్నటువంటి సిటీని ఫౌండ్ చేశారు. మొఘల్స్ విషయంలో మొఘల్స్ ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళ యొక్క క్రొనాలజీ ఇమీడియట్గా మొఘల్స్ అనగానే మనకు గుర్తు రావాల్సింది వాళ్ళ యొక్క క్రొనాలజీ. ఇక్కడ లోడి డైనాసిటీకి చెందినటువంటి రూలర్స్, ఇక్కడ కూడా ఈ లోడి డైనాసిటీ ఏ సల్తనేట్ కాలంలో ఉందండి? ఢిల్లీ సల్తనేట్స్లో లోడి డైనాసిటీస్, వీళ్ళు వన్ ఆఫ్ ద డైనాసిటీస్. అదేవిధంగా లాస్ట్ డైనాసిటీకి చెందినటువంటి వాళ్ళు లోడీస్. దీంట్లో ఫస్ట్ ఢిల్లీ సల్తనేట్స్లో ఫస్ట్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరండి? ఏ డైనాసిటీ సర్వ్ చేసింది అని అంటే స్లేవ్ డైనాసిటీ. ఈ క్రొనాలజీ కూడా ఇంపార్టెంట్ అండి. స్లేవ్ డైనాసిటీ సర్వ్ చేసింది. అదేవిధంగా దాని తర్వాత ఖల్జీ డైనాసిటీ,
దాన్ని ఖిల్జీ డైనాసిటీ అని కూడా చాలా మంది అంటారు. దాని తర్వాత తుగ్లక్ డైనాసిటీ, అదేవిధంగా దాని తర్వాత సయ్యద్ డైనాసిటీ, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ లోడీ డైనాసిటీ. స్లేవ్ డైనాసిటీ, ఖిల్జీ డైనాసిటీ, తుగ్లక్, సయ్యద్, లోడీస్. స్లేవ్ డైనాసిటీని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరండి? కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్ గారు దీనిని, ఈ స్లేవ్ డైనాసిటీ అనేటువంటి కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి. ఆ విధంగా లాస్ట్ డైనాసిటీ ఏదండి అనంటే లోడీ డైనాసిటీ. దీని యొక్క స్థాపకుడు, లోడీ డైనాసిటీ యొక్క స్థాపకుడు ఎవరండి? బహ్లిల్ లోడీ గారు దీనిని స్థాపించినటువంటి వ్యక్తి. దాని తర్వాత సికందర్ లోడీ గారు ఉన్నారు. లాస్ట్ ఈ లోడీ డైనాసిటీలో లాస్ట్ రూలర్ వచ్చేసి ఎవరండి అనంటే ఇబ్రహీం లోడీ గారు. లోడీ డైనాసిటీకి చెందినటువంటి లాస్ట్ రూలర్గా ఇబ్రహీం లోడీ గారిని పేర్కొంటాం. అదేవిధంగా మొఘల్స్ విషయానికి వస్తే బాబర్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫౌండర్ ఆఫ్ మొఘల్ డైనాసిటీ. బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. ఈ క్రొనాలజీ కూడా ఇంపార్టెంట్ అండి. బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. ఈ క్రొనాలజీ చాలా ఇంపార్టెంట్, డూ రిమెంబర్. దాని తర్వాత అక్బర్ ద గ్రేట్, ఈయన కూడా ఒక సిటీని స్థాపించారండి. ఆ సిటీ యొక్క పేరే దట్ ఈజ్ ఫతేపూర్ సిక్రీ. ఈయన రూలింగ్ పీరియడ్ అప్పుడు సెకండ్ క్యాపిటల్ గా కూడా ఫతేపూర్ సిక్రీ అన్నది ఉండేది. క్లియర్, రైట్. నెక్స్ట్ వన్. So which state has highest population density in India according to the 2011 census? What is that state? And it is West Bengal. West Bengal state వచ్చేసి అర్లియర్ 2011 సెన్సస్ ప్రకారం అసలు పాపులేషన్ డెన్సిటీ అంటే ఏంటండి? నెంబర్ ఆఫ్ పీపుల్ పర్ స్క్వేర్ కిలోమీటర్. ఒక స్క్వేర్ కిలోమీటర్కి ఎంతమంది ప్రజలు ఉన్నారు, దాన్ని ఆధారితంగా చేసుకొని ఈ పాపులేషన్ డెన్సిటీ అన్నది లెక్క కడతారండి. దాని ప్రకారం చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో ఒక స్క్వేర్ కిలోమీటర్కి ఎక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కాబట్టి ఆ స్టేట్ని హైయెస్ట్, ఎక్కువ డెన్సిటీ కలిగినటువంటి స్టేట్గా వెస్ట్ బెంగాల్ని చెప్తాం. అదేవిధంగా లోయెస్ట్ డెన్సిటీ ఆర్ లీస్ట్ పాపులేషన్ డెన్సిటీ కలిగినటువంటి స్టేట్ ఏదండి? ఇట్ ఈస్ అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ ద స్టేట్ that has served with the lowest population density. అదేవిధంగా యూటీస్ విషయంలో ఎక్కువ పాపులేషన్ డెన్సిటీ కలిగినటువంటి యూటీ ఏదండి? ఇట్ ఈస్ ఢిల్లీ. అదేవిధంగా లోయెస్ట్ వన్ వచ్చేసి ఏంటండి అనంటే దట్ ఈజ్ అండమాన్ అండ్ నికోబార్. దిస్ ఈజ్ ద లోయెస్ట్, యూటీస్లో లోయెస్ట్ వన్. కేరళలో 2011 సెన్సస్ ప్రకారం కేరళలో హైయెస్ట్ లిటరసీ రేట్ అన్నది కేరళ స్టేట్లోనే నమోదు అయింది. రైట్. నెక్స్ట్ వన్. ఇండియా అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ హ్యాస్ లాంచ్డ్ అ హైడ్రోజన్ టాస్క్ ఫోర్స్ ఇన్ క్లీన్ ఎనర్జీ పుష్. వాట్ ఈస్ దట్ కంట్రీ అండి? ఇట్ ఈస్ యూకే. దీని యొక్క క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమండి? దోస్ ఆర్ లండన్ అండ్ ద కరెన్సీ ఈజ్ పౌండ్ స్టెర్లింగ్. దీనికి యూకేకి పిఎంగా సర్వ్ చేసినటువంటి వ్యక్తి ఎవరండి? బోరిస్ జాన్సన్ గారు దీనికి పిఎంగా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా రీసెంట్గా ఈ హైడ్రోజన్ టాస్క్ ఫోర్స్ క్లీన్ ఎనర్జీ పుష్ అన్నది ఏంటి అని అంటే దీని ద్వారా వీళ్ళు 2049 అన్నటువంటిది టార్గెట్గా సెట్ చేసుకున్నారండి. సో దట్ క్లీన్ ఎనర్జీ ఫ్యూయల్స్ని, కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఆ ప్లేస్లో క్లీన్ ఎనర్జీ ఫ్యూయల్స్ అయినటువంటి హైడ్రోజన్ కానీ ఇంకా వేరే రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ వాటితో రీప్లేస్ చేయాలని మనం యూకేతో కొలాబరేట్ అయ్యి ఈ టాస్క్ ఫోర్స్ కోసం అని చెప్పేసి యూకేతో కొలాబరేట్ అయ్యాం. యుఎస్ యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి ఎవరున్నారండి ప్రస్తుతానికంటే? ఇట్ ఈస్ జో బిడెన్ గారు ప్రెసిడెంట్గా సర్వ్ చేస్తున్నారు. యుఎస్ క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి? దోస్ ఆర్ వాషింగ్టన్ డీసీ అండ్ ద కరెన్సీ ఈజ్ యుఎస్ డాలర్. అదేవిధంగా జపాన్కి అయితే యోషిహిడే సుగా గారు పిఎంగా సర్వ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే ప్రస్తుతానికి జపాన్ క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి? దోస్ ఆర్ టోక్యో అండ్ ద కరెన్సీ ఈజ్ ఎన్. అదేవిధంగా ఫ్రాన్స్ విషయానికి వచ్చేసరికి ఫ్రాన్స్ క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి? దోస్ ఆర్ ప్యారిస్ అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. విచ్ ఇండియన్ స్టేట్ ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ టర్మరిక్? వాట్ ఈస్ దట్ స్టేట్ అండి? ఇట్ ఈస్ తెలంగాణ స్టేట్. తెలంగాణ స్టేట్ వచ్చేసి టర్మరిక్, పసుపు అన్నటువంటి దాన్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేటువంటి స్టేట్ ఏదండి అని అంటే ఇట్ ఈస్ తెలంగాణ అండి. టాప్ 1 పొజిషన్లో ఉంది. దాని తర్వాత సెకండ్ ప్లేస్లో ఏది ఉందండి అంటే సెకండ్ పొజిషన్లో మహారాష్ట్ర,
థర్డ్ పొజిషన్లో తమిళనాడు ఉందండి. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ దేనికి లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండి అని అంటే షుగర్ కేన్ ప్రొడ్యూస్ చేయడంలో ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ ఇండియాగా మనం ఉత్తరప్రదేశ్ని పేర్కొంటాం. ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ వచ్చేసి క్యాపిటల్ సిటీ ఏంటండి, దట్ ఈజ్ లక్నో. అదేవిధంగా మహారాష్ట్ర క్యాపిటల్ సిటీ వచ్చేసి ఇట్ ఈజ్ ముంబై. అండ్ తెలంగాణ అయితే హైదరాబాద్ మీ అందరికీ తెలిసిందే. అండ్ తమిళనాడు స్టేట్ సీఎం వచ్చేసి ఎవరున్నారండి, ఎంకే స్టాలిన్ గారు తమిళనాడుకి సీఎంగా సర్వ్ చేసినటువంటి వ్యక్తి. దాని క్యాపిటల్ సిటీ వచ్చేసి చెన్నై. క్లియర్, రైట్. నెక్స్ట్ వన్, సి హూ సైన్డ్ ద తాష్కంట్ అగ్రిమెంట్ 1965. ఎవరెవరికి మధ్య జరిగిందండి ఇది అని అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారికి మరియు అయ్యూబ్ ఖాన్ గారికి, మొహమ్మద్ అయ్యూబ్ ఖాన్ గారికి ఈ తాష్కంట్ అగ్రిమెంట్. తాష్కంట్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటండి, దిస్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఉజ్బెకిస్తాన్. ఉజ్బెకిస్తాన్ యొక్క క్యాపిటల్ సిటీనే తాష్కంట్. దీని యొక్క కరెన్సీ ఏంటండి, ఉజ్బెకిస్తానీ సోమ్. దట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ ఉజ్బెకిస్తాన్, క్యాపిటల్ తాష్కంట్. అక్కడ ఎందుకండి ఈ తాష్కంట్ అగ్రిమెంట్ అన్నటువంటిది దేనికోసం అండి అని అంటే 1965లో జరిగినటువంటి ఇండియా పాకిస్తాన్ వార్ దాంట్లో భాగంగానే ఆ వార్ తర్వాత పీస్ అగ్రిమెంట్ కోసం అని చెప్పేసి ఈ పీస్ని ఏర్పరచుకోవాలి అని మన భారతదేశానికి మరియు పాకిస్తాన్కి మధ్య ఈ తాష్కంట్ అగ్రిమెంట్ అన్నటువంటి దాన్ని సైన్ చేశారు. పాకిస్తాన్ క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి, దోస్ ఆర్ ఇస్లామాబాద్ అండ్ ద కరెన్సీ ఈజ్ పాకిస్తానీ రూపీ. అదేవిధంగా పాకిస్తాన్కి పిఎంగా సర్వ్ చేసినటువంటి వ్యక్తి ఎవరండి, ఇమ్రాన్ ఖాన్ గారు పాకిస్తాన్కి పిఎంగా సర్వ్ చేస్తున్నారు. రైట్. నెక్స్ట్ వన్, సి వెన్ వాజ్ ద నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఎస్టాబ్లిష్డ్. ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారండి, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1992. కాకపోతే ఏదైనా సరే ఒక కమిషన్ కానీ ఈ ఏదైనా ఒక యాక్ట్ ద్వారా ఏర్పడితే వాటిని స్టాట్యుటరీ బాడీస్ అని అంటారు. స్టాట్యుటరీ బాడీ ఈజ్ నథింగ్ బట్ ఏదైనా ఒక చట్టం ద్వారా ఏర్పడితే అట్లాంటి వాటిని స్టాట్యుటరీ బాడీస్ అంటారు. కొన్ని అటానమస్ బాడీస్ ఉంటాయి. అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని కూడా కొన్ని బాడీస్ ఉంటాయండి. ఇవేంటంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే వీటి గురించినటువంటి ప్రస్తావన రాజ్యాంగంలో, భారత రాజ్యాంగంలో ఆల్రెడీ మెన్షన్ చేయబడి ఉంటుంది. అట్లాంటి వాటిని కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని అంటాం. ఇక్కడ ఇది స్టాట్యుటరీ బాడీగా ఎందుకైంది అని అంటే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్ 1990 ఈ యాక్ట్ ప్రకారం ఏర్పాటైందండి. అందుకోసం అని చెప్పి ఈ స్టాట్యుటరీ బాడీ. అండ్ దీనికి మొట్టమొదటిసారిగా అంటే దీనికి చైర్పర్సన్గా మ్యాక్సిమం విమెనే ఉంటారు. అయితే ఫర్ ద ఫస్ట్ టైం దీనికి ఒక మేల్ పర్సన్ చైర్గా వ్యవహరించారండి. ఆయన ఎవరనంటే అలోక్ తివారీ ఐఏఎస్ గారు. అలోక్ తివారీ ఐఏఎస్, హీ హ్యాస్ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ మేల్ పర్సన్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ దిస్ థింగ్. ఉమెన్ కమిషన్ దేని గురించి అండి, మేజర్గా విమెన్ యొక్క రైట్స్, వాళ్ళ యొక్క రైట్స్ని సేఫ్ గార్డ్ చేయడం కోసం అని చెప్పేసి సపరేట్గా ఈ కమిషన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రస్తుతానికి దీనికి చైర్పర్సన్గా ఎవరున్నారండి అని అంటే రేఖా మీనన్ గారు ప్రస్తుతానికి దీనికి చైర్పర్సన్గా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి. రైట్. నెక్స్ట్ వన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్ అండ్ సిఐఆర్టీ, దట్ ఈస్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అండి, హ్యాస్ సైన్డ్ MOU మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఫర్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ నాలెడ్జ్ ఇన్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్. వాట్ ఈస్ దట్ థింగ్ అండి, దట్ ఈస్ IIM నాగ్పూర్. నాగ్పూర్ అనగా మనకు గుర్తు రావాల్సింది ఏంటండి, ఆరెంజెస్. దోస్ ఆర్ ఫేమస్ ఫర్ ఆరెంజెస్ కదండి. ఆరెంజ్ సిటీ అని కూడా నాగ్పూర్కి ఉన్నటువంటి ఇంకొక పేరు. నాగ్పూర్ ఈజ్ అ సిటీ రిసైడెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. అదేవిధంగా ఇక్కడ సిఐఆర్టీ వాళ్ళతో మనం ఈ MOU IIM వాళ్ళు చేసుకున్నటువంటి ఈ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ప్రకారం ఏంటి అని అంటే దీంట్లో భాగంగానే ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని మనం రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఆ యాక్టివిటీస్ క్యారీ అవుట్ చేసేటప్పుడు ఈ రోడ్ యాక్సిడెంట్స్ని తగ్గించడం కోసం కావచ్చు, లేదు అని అంటే వేరే ఈ రోడ్డుకి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్రాజెక్ట్స్ కానీ వీటన్నిటిలో భాగంగా టెక్నాలజీని ఇన్వాల్వ్ చేసి మనం ప్రాబ్లమ్స్ని ఈజ్ చేయొచ్చు అన్నటువంటి దాని గురించి ఈ MOU అన్నటువంటిది సైన్ చేసుకున్నారు రీసెంట్గా. నెక్స్ట్, వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా?
వాట్ ఈస్ ద టెన్యూర్ అండి? 6 years లేదా 65 years, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అండి. టెన్యూర్ వచ్చేసి ఇనిషియల్. సపోజ్ ఇఫ్ ఐ వుడ్ బికమ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అట్ ద ఏజ్ ఆఫ్ 61 years, 61 years నేను చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అయ్యాను అనుకోండి, నా టర్మ్ ఎన్ని ఇయర్స్ ఉంటుందండి? కేవలం 4 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఎందుకనంటే 65 years వరకు మాత్రమే ఎలా ఉంటుంది కాబట్టి 65 years కానీ 6 years కానీ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ దే కెన్ సర్వ్ అప్ టు దట్ టెన్యూర్. అండ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇది ఎలక్షన్ కమిషన్ అన్నటువంటిది, దీంట్లో ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారండి, అదేవిధంగా 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. 2 ఎలక్షన్ కమిషనర్స్ ఎవరు ఉన్నారండి ప్రస్తుతానికి అనంటే అరూప్ చంద్ర మిశ్రా గారు. వన్ పర్సన్ ఈజ్ అరూప్ చంద్ర మిశ్రా అండ్ అదర్ వన్ ఈజ్ రాజీవ్ కుమార్ గారు అండ్ అరూప్ చంద్ర మిశ్రా గారు. వీళ్ళిద్దరు ప్రస్తుతానికి ఎలక్షన్ కమిషనర్స్ అండి, నాట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయితే ఒక్కరే ఉంటారండి. ఎవరు సర్వ్ చేస్తున్నారండి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అనంటే సుశీల్ చంద్ర గారు ప్రస్తుతానికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా సర్వ్ చేసినటువంటి వ్యక్తి. మొట్టమొదట ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ అయినటువంటి ఫస్ట్ పర్సన్ వచ్చేసి ఎవరండి? సుకుమార్ సేన్ గారు. హీ హాజ్ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా ఈ ఎలక్షన్ కమిషన్ అన్నది ఎప్పుడు స్థాపించారండి దీనిని అనంటే 25th January 1950లో దీన్ని స్థాపించారండి. అందుకోసమే 25th January ఈజ్ ఆల్సో సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ ఓటర్స్ డేగా దీన్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి డే సందర్భంగా దీనిని సెలబ్రేట్ చేస్తారు. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్. Tata Power has inaugurated India's largest solar carport at which of the following state? What is that state? And it is Pune. ఈ పూణే వచ్చేసి ఆక్స్ఫర్డ్ ఆఫ్ ద ఈస్ట్ అని అంటారండి. పూణే సిటీని ఆక్స్ఫర్డ్ ఆఫ్ ద ఈస్ట్ అని కూడా పూణే సిటీకి ఉన్నటువంటి ఇంకొక పేరు. నాగ్పూర్ వచ్చేసి ఆరెంజ్ సిటీ అని నాగ్పూర్కి ఉన్నటువంటి పేరట్ని. ముంబై వచ్చేసి ఇట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ మహారాష్ట్ర. అదేవిధంగా ఢిల్లీ అయితే ఇట్ ఈజ్ యూటీ, మీ అందరికీ తెలిసింది. ఇది వరకు దీని యొక్క పాత పేర్లు వచ్చేసి ఏమేమి ఉన్నాయండి? ఢిల్లీ కోట, అదేవిధంగా ఇంద్రప్రస్థ, ఇవన్నీ కూడా ఢిల్లీకి ఉన్నటువంటి ఏన్షియంట్ నేమ్స్. అదేవిధంగా ఇక్కడ పూణే రీసెంట్గా ఈ కాపోర్ట్ అన్నటువంటి దీన్ని దేనికోసం ఇంట్రడ్యూస్ చేశారంటే, రీసెంట్గా మనందరం చూస్తూనే ఉన్నాం ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నటువంటివి 2 wheelersలో మాత్రమే కాదు, 4 wheelersలో అండ్ ఎలక్ట్రిక్ బస్సెస్, వీటన్నిటిని కూడా ఇంట్రడ్యూస్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాత్రమే కాదు హోల్ వరల్డ్లో ప్రతి దేశం కూడా దీనికోసమే వెంపర్లాడుతూ ఉంది. అయితే ఇటువంటి సందర్భంలో కార్స్, రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీతో నడిచేటువంటి కార్స్, వాటన్నిటికీ కూడా ఒక హబ్ లాగా ఈ పోర్ట్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారంటే పూణేలో లార్జెస్ట్ వన్గా దీన్ని ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్ వన్. వెన్ వాజ్ ద వరల్డ్ టీచర్స్ డే అబ్జర్వ్డ్? ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి? ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ 5th October ఎవ్రీ ఇయర్. మరి నేషనల్ లెవెల్లో టీచర్స్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారండి? నేషనల్ లెవెల్లో అయితే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా 5th September ప్రతి సంవత్సరం కూడా నేషనల్ లెవెల్లో టీచర్స్ డేని సెలబ్రేట్ చేస్తారు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంకొక ఇంపార్టెంట్ డే ఉందండి, that is International Charity Day is also observed on 5th September every year. 5th October వచ్చేసి గ్లోబల్ లెవెల్లో టీచర్స్, అదేవిధంగా వాళ్ళు సొసైటీకి చేసేటువంటి కాంట్రిబ్యూషన్, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇంటర్నేషనల్ లెవెల్లో టీచర్స్ డేని 5th October సెలబ్రేట్ చేస్తాం. వెరీ ఈజీ టు రిమెంబర్. 5th September గుర్తుంది అనంటే వరల్డ్ టీచర్స్ డే 5th October నెక్స్ట్ మంత్ సెలబ్రేట్ చేస్తారు. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే 15th September వచ్చేసి ప్రామినెన్స్ ఏంటండి? ఇంజనీర్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 15th September. ఇంకొక ఇంపార్టెంట్ డే కూడా ఉంది. అదేవిధంగా 15th October వచ్చేసి వాట్ ఈస్ ద ప్రామినెన్స్ ఆఫ్ దిస్ డే అండి? వరల్డ్ స్టూడెంట్స్ డే. దట్ ఈజ్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ ఏపీజే అబ్దుల్ కలాం గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా ఈ వరల్డ్ స్టూడెంట్స్ డే ప్రతి సంవత్సరం కూడా 15th October సెలబ్రేట్ చేస్తాం. రైట్, నెక్స్ట్ వన్.
వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ డైమండ్ అన్ఎర్త్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేస్? వాట్ ఈస్ దట్ ప్లేస్ అండి? బోట్స్వానా. బోట్స్వానాలో రీసెంట్గా మూడవ వరల్డ్లోని థర్డ్ లార్జెస్ట్ డైమండ్ని ఇక్కడ ఈ మైన్స్ నుంచి వెలికి తీశారండి. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి మైన్స్, ఈ డైమండ్ అనర్త్ చేసినటువంటి వెలికి తీసినటువంటి మైన్స్ అన్నిట్లో సెకండ్ ఎక్కువ క్యారెట్స్ కలిగినటువంటి ఈ సెకండ్ డైమండ్ని కూడా అనర్త్ చేసింది బోట్స్వానా నుంచేనండి. అదేవిధంగా ఫస్ట్ హైయెస్ట్ ఎక్కువ క్యారెట్స్ కలిగినటువంటి డైమండ్, దట్ ఈజ్ సమ్ 3100 క్యారెట్ విలువ కలిగినటువంటి డైమండ్, 3100 క్యారెట్ డైమండ్ వచ్చేసి ఫస్ట్. అదేవిధంగా లార్జెస్ట్ డైమండ్ దట్ వాజ్ అన్ఎర్త్డ్. అయితే అది ఎక్కడ దాన్ని వెలికి తీశారండి అని అంటే సౌత్ ఆఫ్రికా రీజన్ నుంచి. సెకండ్ డైమండ్ కూడా బోట్స్వానానే అండి. థర్డ్ డైమండ్ వచ్చేసి థర్డ్ డైమండ్ దట్ ఈజ్ ఆఫ్ ద వెయిట్ 1098 క్యారెట్ కలిగినటువంటి ఈ డైమండ్ని వెలికి తీశారు. సెకండ్ డైమండ్ వచ్చేసి సమ్ 1100 క్యారెట్స్లో ఉందండి. ఆ విధంగా థర్డ్ డైమండ్ వచ్చేసి ఇట్ ఈస్ ఆల్సో అన్ఎర్త్డ్ అట్ ద ప్లేస్ బోట్స్వానా. నెక్స్ట్ వన్, సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ ఈ సిచ్యువేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్, వాట్ ఈస్ దట్ స్టేట్ అండి? సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ వచ్చేసి ఎక్కడుంది అని అంటే ఇట్ వాజ్ రిసైడెడ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ బేసిక్లీ ప్రతి ఒక్క స్టేట్లో కూడా ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ వెరీ ఇంపార్టెంట్. మన భారతదేశంలో ఉన్నటువంటి మొట్టమొదటి, అదేవిధంగా ఓల్డెస్ట్, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ అండ్ ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా ఏదండి అని అంటే దాట్ ఈజ్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఇట్ ఈస్ ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ అండ్ ద ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా. ఇది మాత్రమే కాదండి, ఉత్తరాఖండ్లో ఇంకా నందాదేవి నేషనల్ పార్క్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్, అదేవిధంగా దీంతో పాటు రాజాజీ నేషనల్ పార్క్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఉత్తరాఖండ్లో కలవు. అదేవిధంగా రాజస్థాన్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్ ఏంటండి? దాట్ ఈజ్ రాణాథంబోర్ టైగర్ రిజర్వ్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్స్. దట్ ఈజ్ రాణాథంబోర్ టైగర్ రిజర్వ్ రాజస్థాన్లో కలదండి. రాజస్థాన్ క్యాపిటల్ వచ్చేసి ఏంటండి? దాట్ ఈజ్ జైపూర్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ రాజస్థాన్. దీనినే పింక్ సిటీ అని కూడా రాజస్థాన్కి ఉన్నటువంటి, జైపూర్కి ఉన్నటువంటి పేరు. రాజస్థాన్ సీఎంగా ఎవరు ఉన్నారండి? అశోక్ గెహ్లోట్ గారు రాజస్థాన్ స్టేట్కి సీఎంగా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా మహారాష్ట్ర క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి? దాట్ ఈజ్ ముంబై. అండ్ ఈ స్టేట్కి సీఎంగా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరండి అని అంటే ఉద్ధవ్ ఠాకరే గారు ఈ స్టేట్కి సీఎంగా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా మధ్యప్రదేశ్ క్యాపిటల్ వచ్చేసి ఏంటండి? భోపాల్. ఈ స్టేట్కి సీఎంగా ఎవరున్నారండి అని అంటే ప్రస్తుతం శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈ స్టేట్కి సీఎంగా సర్వ్ చేసినటువంటి వ్యక్తి. అండ్ మధ్యప్రదేశ్లో అయితే మన ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ అన్నిటిలోకెల్లా మధ్యప్రదేశ్లోనే ఎక్కువ నేషనల్ పార్క్స్ ఉన్నాయి. టోటల్గా 9 నేషనల్ పార్క్స్తో ఎక్కువ నేషనల్ పార్క్స్ కలిగినటువంటి స్టేట్ దట్ ఈజ్ మధ్యప్రదేశ్. కన్హా టైగర్ రిజర్వ్ కావచ్చు, సరిస్కా, అదేవిధంగా దీంతో పాటు పెంచ్ నేషనల్ పార్క్, పన్నా నేషనల్ పార్క్, ఈ నేషనల్ పార్క్స్ అన్నీ కూడా మధ్యప్రదేశ్లో కలవు. ఉత్తరాఖండ్ స్టేట్ సీఎం వచ్చేసి ఎవరున్నారండి? ఉత్తరాఖండ్ స్టేట్ క్యాపిటల్ సిటీ వచ్చేసి దట్ ఈజ్ డెహ్రాడూన్ అండ్ సీఎం ఈజ్ పుష్కర్ సింగ్ ధామి గారు ఉత్తరాఖండ్ స్టేట్కి సీఎంగా సర్వ్ చేసినటువంటి వ్యక్తి. రైట్, నెక్స్ట్ వన్, సి వాట్ ఈస్ ద సెకండ్ హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ది హిమాలయాస్? వాట్ ఈస్ దట్ సెకండ్ హైయెస్ట్ మౌంటైన్ అండి? హిమాలయాస్లో ఉన్నటువంటి సెకండ్ హైయెస్ట్ మౌంటైన్ ఏదండి? దాట్ ఈజ్ సెకండ్ వన్ వచ్చేసి K2 అండి. అదేవిధంగా మన వరల్డ్లోనే హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ వచ్చేసి ఏంటండి అని అంటే దాట్ ఈజ్ మౌంట్ ఎవరెస్ట్. హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ మౌంట్ ఎవరెస్ట్ అండి. అదేవిధంగా కాంచనజంగా అన్నటువంటిది మన భారతదేశానికి సంబంధించి హైయెస్ట్ పీక్గా మనం కాంచనజంగాని పేర్కొంటాం. హైయెస్ట్
పీక్ కాంచనజంగా, దాని తర్వాత నందాదేవి పీక్ కూడా మన భారతదేశంలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్స్గా పేర్కొంటారు. K2 అన్నటువంటి పీక్ ఇట్ ఈస్ టర్మ్డ్ యాజ్ సెకండ్ హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. కాంచనజంగా వచ్చేసి ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ థర్డ్ హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. అదేవిధంగా K2 అన్నటువంటి పీక్ని రీసెంట్గా షెహరౌజ్ కషీఫ్ అన్నటువంటి వ్యక్తి, హీఈస్ జస్ట్ ఆఫ్ 19 years ఓల్డ్ అండి. K2 అన్నటువంటి పీక్ని అధిరోహించినటువంటి యంగెస్ట్ పాకిస్తాన్కి చెందినటువంటి యంగెస్ట్ క్లైంబర్ వచ్చేసి ఎవరండి అని అంటే షెహరోజ్ కషీఫ్ గారు. రీసెంట్గా K2 పీక్ని 19 సంవత్సరాల వయస్సులోనే, అంటే ఇప్పటి వరకు అర్లియర్ అచీవ్ చేసినటువంటి వ్యక్తులందరూ కూడా దే ఆర్ ఆఫ్ 20 years ఓల్డ్ అండి. రీసెంట్గా 19 yearsలో K2 పీక్ని అధిరోహించి ఈయన రికార్డ్ని సొంతం చేసుకున్నారు. రైట్, నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద డైరెక్ట్ ట్యాక్స్? వాట్ ఈస్ ద ట్యాక్స్ అంటే ఇట్ ఈస్ ప్రాపర్టీ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ గురించి నేను చాలాసార్లు డిస్కస్ చేశానండి. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ వచ్చేసి ఏంటి అని అంటే, డైరెక్ట్ ట్యాక్స్ అంటే మనం ఇండివిజువల్స్ డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కానీ పర్టికులర్గా గవర్నమెంట్ ఆఫ్ స్టేట్కి, ఏదైనా స్టేట్ గవర్నమెంట్కి పే చేసేటువంటి ట్యాక్సెస్, కొన్ని విధాలైనటువంటి ట్యాక్సెస్ ఉంటాయి. ఇండైరెక్ట్గా ఏంటి అని అంటే అది కూడా మనం కట్టమా అండి అంటే అవి కూడా మనమే కడతామండి. కాకపోతే ఇండైరెక్ట్గా ఒక పద్ధతి ద్వారా ఇండైరెక్ట్గా లెవీ చేసేటువంటి ట్యాక్సెస్, వాటిని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటాం. డైరెక్ట్ ట్యాక్స్ విషయానికి వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్, ఇది డైరెక్ట్ ట్యాక్స్ కిందకి వస్తుందండి. ప్రాపర్టీ ట్యాక్స్, ఇట్లాంటి ట్యాక్సెస్ డైరెక్ట్ ట్యాక్సెస్ కిందకి వస్తాయి. అదేవిధంగా ఎక్సైజ్ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీ, ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి వస్తాయి. ముఖ్యమైనటువంటి ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏంటండి? జిఎస్టీ. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఈజ్ విచ్ టైప్ ఆఫ్ ట్యాక్స్ అని అంటే ఇట్ ఈజ్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్. రైట్, నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ మ్యాచ్డ్ కరెక్ట్లీ? వర్తమాన మహావీర ఫాదర్ ఎవరండి? సిద్ధార్థ, కరెక్ట్. వర్తమాన మహావీరస్ మదర్ వచ్చేసి త్రిశాల, ఇది కూడా కరెక్ట్. వర్తమాన మహావీరస్ వైఫ్ వచ్చేసి యశోద, ఇది కూడా కరెక్ట్ వన్. వర్తమాన మహావీరస్ బర్త్ ప్లేస్ వచ్చేసి పావపురి కాదండి, కాకపోతే ఈయన బర్త్ ప్లేస్ వచ్చేసి ఏంటంటేనండి దట్ ఈజ్ కుందగ్రామ, బీహార్లో ఉన్నటువంటి కుందగ్రామ ఈయన యొక్క బర్త్ ప్లేస్. అదేవిధంగా పావపురి అన్నటువంటిది ఈయన చనిపోయినటువంటి ప్లేస్ అండి, ఆయన యొక్క డెత్ ప్లేస్, దాన్ని పావపురి అని అంటాం. అదేవిధంగా వర్తమాన మహావీర విషయానికి వచ్చేసరికి జైన్స్లో వర్తమాన మహావీరుడిని అట్మోస్ట్ రెస్పెక్ట్ ఈయన్ని పూజిస్తారండి. ఎందుకు అని అంటే ఈజ్ ద 24th తీర్థంకర. 24th తీర్థంకర అంటే జైనిజంలో తీర్థంకర అన్నటువంటి కాన్సెప్ట్ ఉంటుంది కదండి, దాంట్లో 24th అండ్ ద లాస్ట్ తీర్థంకర ఇన్ జైనిజం ఎవరు అని అంటే వర్తమాన మహావీర గారు. అదేవిధంగా ఫస్ట్ తీర్థంకర ఎవరండి అని అంటే రిషభనాథ గారు ఈజ్ ద ఫస్ట్ తీర్థంకర. అదేవిధంగా 22nd తీర్థంకర ఎవరండి? నేమినాథ ఈజ్ ద 22nd తీర్థంకర. అండ్ 23rd తీర్థంకర వచ్చేసి పార్శ్వనాథ ఈజ్ ద 23rd తీర్థంకర. ఎందుకు మేడం 21 వరకు చెప్పలేదు అని అంటే 2nd నుంచి 21 వరకు దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ వాళ్ళ యొక్క ఆరిజిన్ ఇదంతా కూడా ఉండదండి. ఎందుకు అని అంటే 21 వరకు కూడా వాళ్ళ యొక్క డేట్స్, ఎగ్జాక్ట్ డేట్స్, ఇయర్స్ వాళ్ళ గురించినటువంటి ప్రస్తావన ఇక్కడ లేదు. కాబట్టి వీళ్ళ నలుగురి గురించే మనం జైనిజం అంటే ఇమీడియట్గా గుర్తు రావాల్సింది వీళ్ళ నలుగురు. వీళ్ళ యొక్క సింబల్స్ కూడా ఇంపార్టెంటేనండి. అదేవిధంగా ఈయన యొక్క వర్తమాన మహావీర గారి యొక్క సింబల్ వచ్చేసి ఏంటండి అని అంటే లయన్, దట్ ఈస్ ద సింబల్. రిషభనాథ గారి సింబల్ వచ్చేసి బుల్ అండి, బుల్. రిషభనాథ గారి సింబల్ వచ్చేసి బుల్. అదేవిధంగా నేమినాథ గారి సింబల్ వచ్చేసి షెల్ అండ్ పార్శ్వనాథ గారి సింబల్ వచ్చేసి ఇట్ ఈస్ స్నేక్. ఇవి కూడా వీళ్ళ యొక్క సింబల్స్, ఇవి కూడా ఇంపార్టెంట్. అదేవిధంగా రిషభనాథ గారి విషయానికి వచ్చేసరికి ఈయన సన్ అయినటువంటి బాహుబలి అని ఆయనకి పేరండి. కాకపోతే ఆయన ఒరిజినల్ నేమ్ వచ్చేసి ఏంటండి అని అంటే గోమటేశ్వర, ఆయన యొక్క ఒరిజినల్ నేమ్. ఆయన పేరు మీద కానీ ప్రతి 12 yearsకి ఒకసారి ఈ గోమటేశ్వర, ఈయన బాహుబలి, ఈయన పేరు మీదుగా ప్రతి సంవత్సరం మహామస్తాభిషేకం అన్నటువంటి ఫెస్టివల్ని ప్రతి 12 yearsకి ఒకసారి సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఎవరి పేరు మీదుగా అంటే గోమటేశ్వర, ఆయన్నే బాహుబలి అని కూడా
అంటారు. ఈ విధంగా ఈయన ఏ విధంగా చనిపోయారండి, ఇది కూడా ఇంపార్టెంటే. దట్ ఈజ్ నిర్వాణ. నిర్వాణ అన్నటువంటి కాన్సెప్ట్ ఏంటండి, నిర్వాణ కానీ సల్లేఖన అన్న రెండు ఒకటేనండి. సల్లేఖన ఆర్ నిర్వాణ ఆర్ రిలేటెడ్ టు ఫాస్ట్ అన్ టు డెత్. అంటే చనిపోయేంత వరకు ఇంకా వాళ్ళు ఫిక్స్ అయిపోతారు, తినరు తాగరు, అలా మెడిటేషన్లో ఉంటూ చనిపోతే ఆ ప్రాసెస్ని సల్లేఖన అని అంటాం. క్లియర్ కదండి, ఆ విధంగా ఈయన చనిపోతారు. లెట్స్ ద నెక్స్ట్ వన్. See, who among the following is not the first recipient of భారతరత్న? ఎవరు కాదండి, జవహర్లాల్ నెహ్రూ గారు భారతరత్న. భారతరత్న అన్నటువంటిది ఏంటండి, మన భారతదేశానికి సంబంధించినటువంటి హైయెస్ట్ సివిలియన్ ఆనర్గా భారతరత్నని మనం పేర్కొంటాం. అయితే మొట్టమొదట భారతరత్న గెలుచుకున్నటువంటి రెసిపియంట్స్ టోటల్గా 3 ఉన్నారండి. ఎప్పుడు అసలు ఈ భారతరత్నాన్ని స్టార్ట్ చేశారండి అని అంటే ఇవ్వడం 1954లో మొట్టమొదటిసారిగా ఈ భారతరత్న అన్న కాన్సెప్ట్ని స్టార్ట్ చేశారు. అయితే దాని ప్రకారంగా సి రాజగోపాల్చారి గారు, అదేవిధంగా సివి రామన్ గారు, అదేవిధంగా అండ్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, వీళ్ళ ముగ్గురికి కూడా భారతరత్న అన్నటువంటిది డిఫరెంట్ ఫీల్డ్స్కి సంబంధించినటువంటి వ్యక్తులు, ఎక్సెప్షనల్ సర్వీసెస్ చేసినటువంటి వ్యక్తులకి ఈ అవార్డ్స్ని ప్రజెంట్ చేస్తారు. భారతరత్న అవార్డు అనేది మన భారతదేశానికి సంబంధించి హైయెస్ట్ సివిలియన్ ఆనర్గా మనం భారతరత్నాన్ని పేర్కొంటాం. అదేవిధంగా ఇక్కడ సి రాజగోపాల్చారి గారి గురించి చెప్పాలి అని అంటే ఈయన హీ హాజ్ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి అండ్ మరియు లాస్ట్ వ్యక్తిగా కూడా సి రాజగోపాల్చారి గారు సర్వ్ చేశారు. జవహర్లాల్ నెహ్రూ గారికి తర్వాత వచ్చిందండి. 1955లో జవహర్లాల్ నెహ్రూ గారికి భారతరత్న అవార్డు వచ్చింది. బట్ నాట్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 1954, నెక్స్ట్ ఇయర్ లభించింది. ఫస్ట్ ఇమీడియట్గా జవహర్లాల్ నెహ్రూ గారికి రాలేదు. జవహర్లాల్ నెహ్రూ గారు హీ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, మనందరికీ తెలుసు నెహ్రూ గారి గురించి. అదేవిధంగా సివి రామన్ గారు, ఈయన చేసినటువంటి అంటే ఫిజిక్స్లో ఈయన ఇంట్రడ్యూస్ చేసినటువంటి రామన్ ఎఫెక్ట్, దీనికి కూడా ఆల్రెడీ ఈయన నోబెల్ ప్రైజ్, మన భారతదేశంలో మొట్టమొదటి అంటే నోబెల్ ప్రైజ్ అనేటువంటిది 6 రంగాల్లో ఇస్తారు కదండి, దాంట్లో ఒక రంగం ఫిజిక్స్ అన్నటువంటి రంగంలో మొట్టమొదట నోబెల్ని గెలుచుకున్నటువంటి ఫస్ట్ ఇండియన్ ఎవరండి అని అంటే సివి రామన్ గారు. అది ఫిజిక్స్లో మాత్రమేనండి. ఫిజిక్స్లో మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నటువంటి ఇండియన్ సివి రామన్ గారు. ఆయన ఇంట్రడ్యూస్ చేసినటువంటి రామన్ ఎఫెక్టివ్గానే నోబెల్ ప్రైజ్ అనేది లభించింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, వి ఆల్ నో హిమ్. హిస్ బర్త్ యానివర్సరీ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ లెవెల్లో టీచర్స్ డే, దట్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ సెప్టెంబర్ 5th. అదేవిధంగా వేర్ యాజ్ మరి వరల్డ్ టీచర్స్ డే ఎప్పుడండి అని అంటే October 5th వచ్చేసి వరల్డ్ టీచర్స్ డేని సెలబ్రేట్ చేస్తాం. ఈ విధంగా వీళ్ళ ముగ్గురికి ఫస్ట్ భారతరత్న అవార్డు అనేటువంటిది హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఇది లభిస్తుంది. అదేవిధంగా గ్యాలంటరీ అవార్డ్స్లో హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డ్స్ వచ్చేసి ఏమేమి ఉంటాయండి, మహావీర్ చక్ర ఉంటుంది, పరమవీర్ చక్ర ఉంటుంది, వీర్ చక్ర, ఇట్లా అశోక చక్ర అవార్డ్స్, ఇట్లా గ్యాలంటరీ అవార్డ్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా వేరే ఫీల్డ్స్ ఆఫ్ యాక్టివిటీకి సంబంధించినటువంటి అవార్డ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ అనుకున్నాం అనుకోండి, ఈ ఫీల్డ్లో ఇచ్చేటువంటి అవార్డు ఏంటండి అని అంటే దట్ ఈజ్ ఏబెల్ ప్రైజ్ అన్నటువంటి అవార్డుని మ్యాథమెటిక్స్ రంగానికి ఇస్తారు. అదేవిధంగా ఆర్కిటెక్చర్ విషయానికి వచ్చేసరికి ఫిజికల్ ప్రైజ్ అన్నటువంటిది ఆర్కిటెక్చర్ రంగంలో ఈ అవార్డ్ని అందిస్తారు, ఫిజికల్ ప్రైజ్ని ఇస్తారు. అదేవిధంగా రామన్ మెగసెసే అవార్డ్ అన్నటువంటిది ఏషియాకి సంబంధించిన నోబెల్ ప్రైజ్, ఏషియస్ నోబెల్ ప్రైజ్గా రామన్ మెగసెసే అవార్డుని పేర్కొంటారు. అదేవిధంగా దీంట్లో కూడా కేటగిరీస్ ఉంటాయండి. కేవలం ఒక ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ మాత్రమే కాదు, జర్నలిజంలో, లీడర్షిప్, అదేవిధంగా లిటరేచర్, ఇట్లా డిఫరెంట్ రంగాల్లో రామన్ మెగసెసే అవార్డు అనేది అందజేస్తారు. అదేవిధంగా స్పోర్ట్స్ విషయానికి వచ్చేసరికి అర్జున అవార్డ్, ద్రోణాచార్య అవార్డ్ అండ్ మేజర్ ధ్యాన్ చంద్ అవార్డ్, ఇట్లా స్పోర్ట్స్ రంగంలో ఇచ్చేటువంటి అవార్డ్స్, ధ్యాన్ చంద్ అవార్డ్స్, ఈ అవార్డ్స్ అనేవి డిఫరెంట్గా ఇస్తారు. లిటరేచర్ సంబంధించి హైయెస్ట్ లిటరరీ అవార్డు వచ్చేసి ఏంటండి, జ్ఞానపీఠ్ అవార్డు. దాని తర్వాత సాహిత్య అకాడమీ అవార్డు దీన్ని ఇస్తారు. అదేవిధంగా పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో ఇచ్చేటువంటి అవార్డు వచ్చేసి సంగీత నాటక్ అకాడమీ అవార్డు, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. అండ్ ఇక్కడ సరస్వతి సమ్మాన్, వ్యాస్ సమ్మాన్, ఇలాంటి అవార్డ్స్ అన్నీ కూడా లిటరేచర్లో ఇచ్చేటువంటి అవార్డ్స్.
క్లియర్ కదండి. దీస్ ఆర్ డిఫరెంట్ ఫీల్డ్స్కి చెందినటువంటి అవార్డ్స్. రైట్, నెక్స్ట్ వన్. విచ్ స్పేస్ ఏజెన్సీ ప్లాన్ టు లాంచ్ వరల్డ్స్ ఫస్ట్ వుడెన్ శాటిలైట్ ఫ్రమ్ న్యూజిలాండ్ బై ద ఎండ్ ఆఫ్ 2021? వాట్ ఈస్ దట్ ఏజెన్సీ అండి? దట్ ఈజ్ ఈఎస్ఏ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అన్నటువంటిది వీసా వుడెన్ స్పేస్ శాటిలైట్, ఈ శాటిలైట్ని నెక్స్ట్ 2021లో న్యూజిలాండ్ నుంచి దీనిని లాంచ్ చేయనున్నారు. న్యూజిలాండ్ క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమోనండి, దోస్ ఆర్ వెలింగ్టన్ అండ్ ద కరెన్సీ ఈజ్ న్యూజిలాండ్ డాలర్. న్యూజిలాండ్కి పిఎంగా సర్వ్ చేస్తున్నటువంటి మహిళ ఎవరండి? జెసిండా ఆర్డెన్ గారు. షీ హాజ్ సర్వింగ్ యాజ్ అ పిఎం ఆఫ్ న్యూజిలాండ్. అదేవిధంగా ఈ వుడెన్ శాటిలైట్ దీని ద్వారా కలిగేటువంటి లాభాలు ఏంటండి అని అంటే, ఇది తక్కువ బరువుతో ఉంటుంది అండ్ అతి తక్కువ ఖర్చుతో దీన్ని డిజైన్ చేసేటువంటి ఫెసిలిటీ ఉంటుంది. అండ్ దాని అవుటర్ పార్ట్స్ అన్నవి అల్యూమినియంతో కోట్ చేయబడి ఉంటాయి. బట్ ఇట్ ఈస్ ఎంటైర్లీ మేడప్ ఆఫ్ వుడెన్ శాటిలైట్. దీనిని ఈ ఇయర్ 2021 డిసెంబర్ 2021 ఎండింగ్ వరకు దీనిని లాంచ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఉన్నారు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. నెక్స్ట్ ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. ఇక్కడ బ్యాంక్ రేట్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, బేస్ రేట్, వీటన్నిటిలో ఆడ్ వన్ అవుట్ ఏంటండి? రివర్స్ రెపో రేట్. బేసిక్లీ రెపో రేట్ అనేటువంటిది డిసైడ్ చేసేది ఎవరండి? ఆర్బీఐ. ఇవన్నీ కూడా ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది. కాకపోతే ఆర్బీఐ అన్నటువంటిది ఈ బేస్ రేట్, రెపో రేట్ ఆర్బీఐ లెండ్ చేస్తుంది. అంటే వేరే బ్యాంక్స్కి ఇచ్చేటువంటి లోన్స్, వాటి మీద ఆర్బీఐ అనేది ఇంట్రెస్ట్ని కలెక్ట్ చేస్తుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దాన్ని రెపో రేట్ అంటాం. రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి? ఆర్బీఐకి బ్యాంక్స్ లెండ్ చేస్తాయి. అంటే ఆర్బీఐ అప్పు తీసుకుంటుందా అండి అని అంటే ఎగ్జాక్ట్గా అది కాదండి. కాకపోతే వివిధ బ్యాంక్స్లో ఉండేటువంటి, అంటే ఉండాల్సినటువంటి అమౌంట్ మెయింటైన్ చేస్తున్నారా లేదా దాన్ని క్రాస్ చెక్ చేయడం కోసం. ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఓవర్ఫ్లో అయ్యేటువంటి, అంటే క్యాపిటల్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఓవర్ ఫండ్స్ ఉన్నప్పుడు కూడా వాటిని మెయింటైన్ చేయడం కోసం అని చెప్పేసి, కంట్రోల్లోకి తీసుకొని రావడం కోసం అని చెప్పేసి ఆర్బీఐ బ్యాంక్స్ నుంచి కొంత అమౌంట్ని లెండ్ చేసుకుంటుంది. దాని మీద ఇచ్చేటువంటి ఇంట్రెస్టే రివర్స్ రెపో రేట్. అదేవిధంగా బేస్ రేట్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుందండి. బేస్ రేట్ అంటే ఏంటి అని అంటే, ఈ బ్యాంక్స్, ఇది కూడా ఆర్బీఐ ఫిక్స్ చేస్తుంది బేస్ రేట్ ఎంత ఉండాలి అన్నది కూడా. అంటే బ్యాంక్స్ తీసుకున్నటువంటి లోన్ వేరే వాళ్ళకి, అంటే కస్టమర్స్కి ఇచ్చేటువంటి లోన్ మీద ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని వెయ్యాలి అన్నటువంటిది కూడా డిసైడెడ్ బై ఆర్బీఐ. ఆర్బీఐ అన్నది ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారండి దీనిని? It was established in the year 1935 under the Act RBI Act 1934. ఈ యాక్ట్ ద్వారా దీనిని 1935లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అదేవిధంగా ఏ కమిషన్ ద్వారా ఆర్బీఐ ఏర్పడింది? ఇది కూడా ఇంపార్టెంట్ అండి. హిల్టన్ యంగ్ కమిషన్. ఈ కమిషన్ ద్వారా బ్రిటిషర్స్ ఉన్నప్పుడే ఆర్బీఐని ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి వాళ్ళ యొక్క బ్రెయిన్ చైల్డే దిస్ ఆర్బీఐ. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయండి. దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ ముంబై. ఆర్బీఐకి ఫస్ట్ గవర్నర్గా సర్వ్ చేసినటువంటి వ్యక్తి ఎవరండి? ఆస్బార్న్ స్మిత్ గారు. హీ హాజ్ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. అదేవిధంగా ఆర్బీఐ ఏ ఇయర్లో నేషనలైజ్ అయిందండి? ఇట్ వాజ్ నేషనలైజ్డ్ ఇన్ ది ఇయర్ 1949. ప్రస్తుతానికి ఆర్బీఐకి గవర్నర్గా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరండి? శక్తికాంత దాస్ గారు ప్రస్తుతం ఆర్బీఐకి గవర్నర్గా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి. దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ రిలేటెడ్ టు ఆర్బీఐ. రైట్, నెక్స్ట్ వన్. గురువాయూర్ టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఏ స్టేట్లో ఉందండి? పేర్లోనే ఉంది చూడండి, గురువాయూర్. ఈ టెంపుల్ వచ్చేసి కేరళలో ఉందండి. దిస్ టెంపుల్ ఈజ్ డెడికేటెడ్ టు లార్డ్ విష్ణు అండి. భూలోక వైకుంఠ అని కూడా ఈ టెంపుల్ని అంటారు. గురువయ్యూర్ ఇదే గాడ్ అండి. ఈ గాడ్ వచ్చేసి, అంటే వాళ్ళ లాంగ్వేజ్లో గురువయ్యూర్ అని అంటారు. అదేవిధంగా బేసిక్లీ లార్డ్ విష్ణు యొక్క టెంపులే గురువయ్యూర్ టెంపుల్. భూలోక వైకుంఠం అంటే ఏంటండి? స్వర్గం అని అర్థం. భూలోక వైకుంఠ అని అంటే ఎర్త్ మీద ఉన్నటువంటి స్వర్గంగా దీనిని పేర్కొంటారు. ఆ విధంగా గురువాయూర్ టెంపుల్ అన్నటువంటిది కేరళలో ఉన్నటువంటి థింగ్. అదేవిధంగా అండ్ గుజరాత్ స్టేట్లో కూడా ఉన్నటువంటి టెంపుల్ వచ్చేసి ఏంటండి? దట్ ఈజ్ సోమనాథ్ టెంపుల్. ఈ టెంపుల్ సోమనాథ్ టెంపుల్
సిచ్యువేటెడ్ ఇన్ గుజరాత్. అయితే ఈ సోమనాథ్ టెంపుల్ విషయంలో చాలా మంది రూలర్స్ ఇది వరకు దాన్ని డెస్ట్రాయ్ చేశారు, డెమాలిష్ చేశారు. అదేవిధంగా మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్ట్ కూడా చేశారు. ఆ విధంగా దీనికి యునెస్కో వాళ్ళ యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ ఉన్నటువంటి టెంపుల్ సోమనాథ్ టెంపుల్ ఆఫ్ గుజరాత్. అదేవిధంగా అస్సాంలో ఉన్నటువంటి ఫేమస్ టెంపుల్ ఏంటండి? దట్ ఈజ్ కామాఖ్య టెంపుల్. కామాఖ్య టెంపుల్ ఆఫ్ అస్సాం. దీని యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏముందండి? దట్ ఈజ్ డిస్పూర్. అదేవిధంగా కేరళ యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏముందండి? దట్ ఈజ్ తిరువనంతపురం ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ కేరళ. అండ్ గుజరాత్ యొక్క క్యాపిటల్ సిటీ ఏంటండి? గాంధీనగర్. దట్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ గుజరాత్. అండ్ తమిళనాడు యొక్క క్యాపిటల్ సిటీ ఏంటండి? దట్ ఈజ్ చెన్నై. అదేవిధంగా దీనికి సీఎంగా ప్రస్తుతం సర్వ్ చేసినటువంటి వ్యక్తి ఎవరండి? ఎంకే స్టాలిన్ గారు ప్రస్తుతం దీనికి సీఈఓగా చైర్మన్ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి. కామాఖ్య టెంపుల్ వచ్చేసి దీంట్లో ఒక ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారండి. ఇది కూడా ఇంపార్టెంట్ ఫెస్టివల్. దట్ ఈజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ అంబుబచి అన్నటువంటి పేరుతో ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు. దీని ద్వారా ఏంటి అని అంటే యోని అంటే ఫీమేల్ జెనటల్ ఆర్గన్ అయినటువంటి యోని, దానిని సెలబ్రేట్ చేస్తూ ఈ ఫెస్టివల్ని అబ్జర్వ్ చేస్తారు. 3 డే ఫెస్టివల్. దట్ ఈస్ అంబుబచి ఫెస్టివల్. ఎక్కడండి అని అంటే కామాఖ్య టెంపుల్ విచ్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ అస్సాం. క్లియర్? Right. Next one. See how many languages were there? How many languages were there in the 8th schedule of Indian Constitution of India was first written? మొట్టమొదటి ఫస్ట్ టైం రాసినప్పుడు భారతదేశం అంటే మన రాజ్యాంగం ప్రకారం ఎన్ని లాంగ్వేజెస్కి కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్ ఉన్నాయి అని అంటే 14 లాంగ్వేజెస్. యాజ్ ఆఫ్ నౌ టోటల్గా ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయండి? 22 లాంగ్వేజెస్కి కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్ అన్నటువంటిది ఉంది. ఏ షెడ్యూల్ ప్రకారం అండి అంటే 8th షెడ్యూల్ ప్రకారం. దీన్ని కూడా గుర్తుపెట్టుకోవడానికి నేను ఆల్రెడీ చెప్పానండి, టీయర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. ఈ విధంగా మనకున్నటువంటి టోటల్ 12 షెడ్యూల్స్ని ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆ టెరిటరీస్, ఎమాల్యుమెంట్స్, అదేవిధంగా ఎఫర్మేషన్స్, రాజ్యసభ సీట్స్ ఎలొకేషన్, షెడ్యూల్డ్ ఏరియాస్, అదర్ షెడ్యూల్డ్ ఏరియాస్, ఫెడరల్ స్ట్రక్చర్, అఫీషియల్ లాంగ్వేజెస్, ల్యాండ్ రిఫార్మ్స్, యాంటీ డిఫెక్షన్ అండ్ డిఫెక్షన్, పంచాయత్స్, మున్సిపాలిటీస్. ఈ విధంగా టీయర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అన్నటువంటి దాన్ని 12 షెడ్యూల్స్ ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. మీకు ఎగ్జామినేషన్లో అఫీషియల్ లాంగ్వేజ్ రికగ్నిషన్ ఈజ్ గివెన్ అకార్డింగ్ టు విచ్ షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అంటే ఇట్ ఈస్ 8th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆ విధంగా ఒక్కొక్క షెడ్యూల్కి ఒక్కొక్క ప్రామినెన్స్ అనేది ఉంది. టోటల్గా ఇప్పటికీ ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయండి? అఫీషియల్ లాంగ్వేజెస్ అని అంటే constitutionally recognized languages 22. When was Chandrayaan 2 launched into space? What is that thing? And it is 22nd July 2019లో చంద్రయాన్ 2 అన్నటువంటి దాన్ని స్పేస్లోకి లాంచ్ చేశారు. కాకపోతే కొంత సమయం తర్వాతని చంద్రయాన్ 2 అన్నటువంటిది మిషన్ ఫెయిల్ అయిపోయింది. అయితే బేసిక్లీ దిస్ మిషన్ ఈజ్ రిలేటెడ్ టు లూనార్ మిషన్ అని కూడా చంద్రయాన్ 1. ఇది వరకు చంద్రయాన్ 1 వచ్చేసి దీనిని 22 అక్టోబర్ 2008 నుంచి 28 ఆగస్ట్ 2009 ఈ టైం పీరియడ్ మధ్యలో లాంచ్ చేశారండి. అయితే లాంచ్ డేట్ వచ్చేసి ఇది చంద్రయాన్ 1 ఎప్పటి వరకు ఉందని 28 ఆగస్ట్ 2009 వరకు చంద్రయాన్ 1 అన్నది అంటే సక్సెస్ఫుల్గానే క్యారీ అవుట్ చేసింది. కాకపోతే కొన్ని ఫ్లాస్ వచ్చేసి అప్పుడు అది విఫలమైపోయింది. చంద్రయాన్ 2 అన్నటువంటి ఈ మిషన్ దీంట్లో ల్యాండర్ రోవర్ ఇంపార్టెంట్ అండి. ల్యాండర్ యొక్క పేరు ఏంటండి? దట్ ఈజ్ విక్రమ్. ల్యాండర్ యొక్క నేమ్ వచ్చేసి విక్రమ్ అండి. ల్యాండర్ రోవర్ ఎప్పుడైనా సరే ఏదైనా ఒక శాటిలైట్లో ఒకటి ల్యాండర్ ఉంటుంది, రోవర్ ఉంటుంది, అదేవిధంగా ఆర్బిటర్. ఈ 3 థింగ్స్ ఉంటాయండి. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రోవర్ వచ్చేసి ఏముందండి అని అంటే రోవర్ యొక్క నేమ్ ప్రగ్యాన్. దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ రోవర్. ఆర్బిటర్ దీనికి పేరేమి ఉండదండి. అయితే ఆర్బిటర్ ఇనీషియల్గా ల్యాండర్ అన్నటువంటిది సేఫ్ ల్యాండింగ్కి పాల్పడాలి. అలా జరిగితే దాంట్లో నుంచి రోవర్ అన్నటువంటిది బయటికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం కానీ, ఫొటోస్ తీసి వీళ్ళకి పంపించడం కానీ ఇలాంటివన్నీ చేస్తుంది. దట్ ఈస్ ద మేజర్ యాక్టివిటీ డన్ బై రోవర్. ఆర్బిటర్ అన్నటువంటిది దాని చుట్టూ అంటే మనం ఏ ప్లానెట్ మీదకైతే పంపించామో దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ ఆర్బిటర్. మేజర్గా ఫంక్షన్ ఇక్కడ ముఖ్యమైనటువంటి థింగ్ ఏంటండి అని అంటే సేఫ్ ల్యాండింగ్ అయితే ఇట్ ఈస్ 50% సక్సెస్. దాని తర్వాత సక్సెస్ఫుల్ అనే చెప్పచ్చు ఆల్మోస్ట్. కాకపోతే ఇది
సేఫ్ ల్యాండింగ్ అయినప్పటికీ కూడా రోవర్ అన్నటువంటిది బయటికి రాని కారణం చేత ల్యాండింగ్ సరిగా జరగక రోవర్ బయటికి రాక ఈ చంద్రయాన్-2 మిషన్ అన్నటువంటిది విఫలం అయిపోయింది. ఆ విధంగా ఇట్ వాజ్ లాంచ్డ్ ఆన్ 22 జూలై 2019 సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట నుంచి దీనిని లాంచ్ చేశారు. రైట్, ఇస్రో వాళ్ళది కూడా, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు. విచ్ మొఘల్ ఎంపరర్ డైడ్ ఇన్ రంగూన్ జైల్? ఈజీ అండి, బహదూర్ షా టూ. బహదూర్ షా టూ ఈయన ఎవరండి అని అంటే లాస్ట్ మొఘల్ రూలర్ అండి. మనకి మొఘల్స్ విషయానికి వచ్చేసరికి వాళ్ళ యొక్క క్రొనాలజీ ఇంపార్టెంట్ అని చాలాసార్లు మీకు చెప్పానండి. మొఘల్స్ యొక్క ఫౌండర్ ఎవరండి? బాబర్, తర్వాత హుమాయూన్, అక్బర్, జహాంగీర్, షాజహాన్ అండ్ ఔరంగజేబ్. మనం చాలా మంది ఏమనుకుంటారంటే ఔరంగజేబే లాస్ట్ మొఘల్ రూలర్ అని అనుకుంటారు. కానీ ఉన్నటువంటి పవర్ఫుల్ రూలర్స్లో అందరిలోకెల్లా మొఘల్ రూలర్స్లో లాస్ట్ పవర్ఫుల్ మొఘల్ రూలర్ ఎవరండి అని అంటే ఔరంగజేబ్, బట్ నాట్ లాస్ట్ మొఘల్ రూలర్ అండి. లాస్ట్ మొఘల్ రూలర్ వచ్చేసి ఎవరండి? బహదూర్ షా టూ. ఫౌండర్ వచ్చేసి ఎవరండి? బాబర్. దాని తర్వాత హుమాయూన్, అక్బర్, జహాంగీర్, షాజహాన్ అండ్ లాస్ట్ పవర్ఫుల్ మొఘల్ రూలర్ వచ్చేసి ఔరంగజేబ్, బట్ నాట్ లాస్ట్ రూలర్. లాస్ట్ రూలర్ వచ్చేసి బహదూర్ షా టూ గారు. ఈయన్ని రంగూన్ జైల్లో ఏ విధంగా ఈయన మరణానికి గురయ్యారండి అని అంటే, దానికంటే ముందే మనకి సిపాయి రివోల్ట్ 1857లో సిపాయి రివోల్ట్ జరుగుతుంది కదండి. ఈ సిపాయి రివోల్ట్లో భాగంగానే ఈయన్ని ఢిల్లీ నుంచి లీడర్గా బహదూర్ షా టూ గారిని నిల్చోబెడతారు. అంటే ఆయన అప్పటికే ఏజ్ ఓల్డ్ పర్సన్ అయినప్పటికీ కూడా నామకే వాస్తే ఒక ప్రావిన్స్ నుంచి లీడర్ అన్నటువంటి వ్యక్తి ఉండాలి కాబట్టి ఆయన్ని ఢిల్లీ నుంచి లీడర్గా ఆయన్ని నిల్చోబెట్టారు 1857 రివోల్ట్లో భాగంగా. దాని తర్వాత ఆ రివోల్ట్ అనేది విఫలం అయిన తర్వాత, అంటే పార్ట్లీ సక్సెస్ పార్ట్లీ ఫెయిల్యూర్ అలా అయిపోయిన తర్వాత ఆయన్ని రంగూన్ జైల్లో వేసి, అదేవిధంగా ఆయన పెన్షన్ వీటన్నిటిని నిలిపివేశారు. ఆ విధంగా ఆయన రంగూన్ జైల్లోనే చనిపోయారు. ఔరంగజేబ్ లాస్ట్ పవర్ఫుల్ మొఘల్ రూలర్ అండి. క్లియర్ కదా? రైట్, నెక్స్ట్ వన్. By which constitutional amendment was the provision of 10% reservation in government jobs and educational institutions for the economically weaker sections belonging to the general category? What is that constitutional amendment అండి? 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. మన భారత రాజ్యాంగం ప్రకారం అమెండ్మెంట్స్ తీసుకొని రావాలి అని అంటే దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏంటండి? ఆర్టికల్ 368. దీని ప్రకారం అమెండ్మెంట్స్ తీసుకొని రావాలి. ఇప్పటి వరకు వచ్చినటువంటి అమెండ్మెంట్స్ అంటే అర్లియర్ వచ్చినటువంటి సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్, దాని తర్వాత అది యాక్ట్ లాగా మారింది సిఏఏ, ఇలాంటి వాటి అన్నిటి గురించి అంటే అమెండ్మెంట్స్ తీసుకొని రావాలి అంటే ఏ ఆర్టికల్ ద్వారా సాధ్యపడుతుందంటే ఆర్టికల్ 368. ఇక్కడ 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ సవరణ, అది డిఫరెంట్ ఆర్టికల్, ఈ రెండు కూడా డిఫరెంట్ అండి. ఈ 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం ఏంటి అని అంటే ఈ గవర్నమెంట్ జాబ్స్లో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి చెందినటువంటి వాళ్ళకి 10% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు. రైట్, నెక్స్ట్ వన్. హూస్ ద ఫస్ట్ ఉమెన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా? ఎవరండి? విఎస్ రమాదేవి గారు 1990లో అతి తక్కువ టైం పీరియడ్ అండి, ఆల్మోస్ట్ నాట్ ఈవెన్ అ మంత్, ఆల్మోస్ట్ మంత్ టైం స్పాన్లోనే విఎస్ రమాదేవి గారు మొట్టమొదట అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా విధులు నిర్వర్తించినటువంటి మొట్టమొదటి విమెన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అన్నటువంటి వ్యక్తుల్ని ఏ విధంగా నియమిస్తారు అంటే ఎంతమంది ఉంటారు, ఏ విధంగా నియమిస్తారండి అంటే ఎలక్షన్ కమిషన్ అన్నటువంటి బాడీ ద్వారా ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు, అదేవిధంగా ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. ఈ ఎలక్షన్ కమిషన్ అన్నటువంటిది ఎప్పుడు ఏర్పాటైందండి? 25th జనవరి 1950వ సంవత్సరంలో దీనిని ఏర్పాటు చేశారు ఎలక్షన్ కమిషన్. అందుకోసమే 25th జాన్ అన్నటువంటి దానిని నేషనల్ ఓటర్స్ డేగా కూడా 25th జనవరిని సెలబ్రేట్ చేస్తాం. మొట్టమొదట ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా సర్వ్ చేసినటువంటి వ్యక్తి ఎవరండి? సుకుమార్ సేన్. హీ హాజ్ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే సుచేత కృపాలిని గారు, షీ హాజ్ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ యూపీ. ఉత్తరప్రదేశ్కి మొట్టమొదట ఉమెన్ చీఫ్ మినిస్టర్గా సర్వ్ చేసినటువంటి వ్యక్తి
సుచేత కృపాల్ని గారు, అదేవిధంగా సరోజిని నాయుడు గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సి ప్రెసిడెంట్గా సర్వ్ చేసినటువంటి మొట్టమొదటి ఇండియన్ ఉమన్, ఫస్ట్ ఇండియన్ ఉమన్ టు సర్వ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి సెషన్స్ ఇట్ ఈ సరోజిని నాయుడు గారు. ఇండియన్ కాకుండా ఫస్ట్ ఉమెన్ ఎవరండి అని అంటే ఇట్ ఈస్ యానీ బెసెంట్ గారు. అదేవిధంగా యూపీ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏముందండి, దాట్ ఈజ్ లక్నో. ప్రస్తుతానికి సీఎంగా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి యోగి ఆదిత్యనాథ్ గారు. యోగి ఆదిత్యనాథ్ గారు యూపీకి సీఎంగా సర్వ్ చేస్తున్నారు. అదేవిధంగా యూపీకి గవర్నర్గా ఎవరున్నారండి ప్రస్తుతానికి అని అంటే ఆనందీబేన్ పటేల్ గారు. ఆనందీబేన్ పటేల్ గారు గవర్నర్గా సర్వ్ చేస్తున్నారు. రైట్, నెక్స్ట్ వన్. See how many members can be nominated by the President of India to రాజ్యసభ. ఎంతమందిని నామినేట్ చేయొచ్చండి? 12 మందిని ప్రెసిడెంట్ నామినేట్ చేయొచ్చు రాజ్యసభకి. రాజ్యసభ అన్నటువంటి దానినే మనం అప్పర్ హౌస్ అని కూడా రాజ్యసభకి ఇంకొక పేరు. లోక్సభకి ఉన్నటువంటి ఇంకొక పేరు ఏంటండి అని అంటే దాట్ ఈజ్ లోయర్ హౌస్ అని కూడా లోక్సభకి ఇంకొక పేరు. అంటే మ్యాక్సిమం ఎంతమంది స్ట్రెంగ్త్ ఉండొచ్చండి అని అంటే రాజ్యసభలో 250 వచ్చేసి మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఉండవచ్చండి. అయితే ప్రస్తుతానికి ఎంతమంది ఉన్నారండి అని అంటే ఈ 230 మెంబర్స్ ఉన్నారు. అదేవిధంగా దీంతో పాటుగా ప్రస్తుతానికైతే ప్రస్తుతానికి స్ట్రెంగ్త్ వచ్చేసి 245. ఈ 245లో కూడా 230 మెంబర్స్ వచ్చేసి స్టేట్స్ని అదేవిధంగా యూనియన్ టెరిటరీస్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. అండ్ 12 more members ఆర్ నామినేటెడ్ బై ప్రెసిడెంట్. ఆ విధంగా 242 అండ్ 233 ఐ థింక్ టోటల్గా ఇప్పటికైతే 245 మెంబర్స్ ఉన్నారు. 12 మెంబర్స్, ఆ 12 మెంబర్స్ని కూడా వివిధ స్ట్రీమ్స్కి చెందినటువంటి వ్యక్తుల్ని నామినేట్ చేసేటువంటి అధికారం ఎవరికి ఉంటుందండి అని అంటే ప్రెసిడెంట్ గారికి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వరకు చెప్పాలంటే సచిన్ టెండూల్కర్ గారు రాజ్యసభకి నామినేట్ చేయొచ్చు. స్పోర్ట్స్ అయినా అదేవిధంగా ఇండియన్ సినిమా అయినా లిటరేచర్ అయినా ఇట్లా వివిధ రంగాలకి చెందినటువంటి ఫెమిలియర్ పర్సనాలిటీని రాజ్యసభకి 12 మందిని ఎన్నిక చేయవచ్చు. అదేవిధంగా దీంతో పాటుగా లోక్సభ విషయానికి వచ్చేసరికి టోటల్గా 552 వచ్చేసి దీని యొక్క మ్యాక్సిమం స్ట్రెంగ్త్ అండి. మ్యాక్సిమం స్ట్రెంగ్త్ వచ్చేసి 552. ప్రస్తుతానికైతే ఎంతమంది ఉన్నారండి అని అంటే 543 మెంబర్సే ఉన్నారండి. దీంట్లో 540 మెంబర్స్ వచ్చేసి 543 మెంబర్సే ఉన్నారు. అండ్ 540 మెంబర్స్ స్టేట్స్ అండ్ యూటీస్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా 3 మెంబర్స్ని ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు. అండ్ ఇంకొక ఇద్దరు ఎవరండి అని అంటే ఆంగ్లో ఇండియన్స్ ఉంటారు. 530 వచ్చేసి స్టేట్స్ నుంచి రిప్రజెంట్ చేస్తారు. అండ్ 13 మెంబర్స్ వచ్చేసి యూటీస్ని రిప్రజెంట్ చేస్తారు. 2 మెంబర్స్ వచ్చేసి ఆంగ్లో ఇండియన్స్ ఉంటారు. ఆంగ్లో ఇండియన్స్ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికైతే వేకెంట్ ఉంది, అందుకోసమే 543 మెంబర్సే ప్రస్తుతానికి ఉన్నారు. ఇది వరకు అయితే 545 మెంబర్స్ స్ట్రెంగ్త్ లోక్సభలో ఉండేది. లోక్సభకి అయితే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఉంటారు. రాజ్యసభకి స్పీకర్గా వైస్ ప్రెసిడెంట్ గారే ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి లోక్సభకి స్పీకర్గా ఓం బిర్లా గారు సర్వ్ చేస్తున్నారు. రైట్, నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ డే 2021 ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్. ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామంటే ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ June 23rd ఎవ్రీ ఇయర్. ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ డే అన్నటువంటిది June 23rd ఎందుకు సెలబ్రేట్ చేస్తామండి అని అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ అసోసియేషన్ అన్నటువంటిది 1894వ సంవత్సరంలో దీనిని ఏర్పాటు చేశారు. దాని తర్వాత 1896వ సంవత్సరంలో మొట్టమొదట ఒలింపిక్స్ని ఎథెన్స్ గ్రీస్లో వీటిని కండక్ట్ చేశారు 1896వ సంవత్సరంలో. బట్ 1894లో ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ అనేది ఏర్పాటు అయిందండి. అందుకోసమే ఆ ఎస్టాబ్లిష్మెంట్ని సెలబ్రేట్ చేస్తూ June 23rd ఎవ్రీ ఇయర్ కూడా ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ డే అనేటువంటి దాన్ని సెలబ్రేట్ చేస్తారు. అదేవిధంగా ఈ June 23rd ఫస్ట్ ఒలింపిక్స్ అయితే ఎథెన్స్ గ్రీస్లో జరిగాయి. ప్రస్తుతానికి ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ లసానే, స్విట్జర్లాండ్. అదేవిధంగా దీనికి ప్రెసిడెంట్గా ప్రస్తుతానికి ఎవరున్నారండి అని అంటే థామస్ బ్యాష్ గారు దీనికి ప్రెసిడెంట్గా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి. రైట్, నెక్స్ట్ వన్.
వేర్ ఇస్ సన్ టెంపుల్ లొకేటెడ్ ఇన్ ఇండియా? సన్ టెంపుల్ ఎక్కడెక్కడ ఉంటున్నాయండి అంటే అన్ని ప్లేసెస్లో ఉన్నాయి. మొతేరా గుజరాత్లో ఒక సన్ టెంపుల్ ఉందండి. టోటల్గా మన భారతదేశంలో ఎన్ని సన్ టెంపుల్స్ ఉన్నాయండి అని అంటే 5 ప్లేసెస్లో సన్ టెంపుల్స్ అన్నవి ఉన్నాయి. ఆ 5 ప్లేసెస్ వచ్చేసి గుజరాత్లో ఒకటి ఉంది, మధ్యప్రదేశ్లో 2 ఉన్నాయండి, బీహార్లో 1 మోర్ ఈజ్ సిచ్యువేటెడ్ అండ్ బీహార్ యూపీ కాదండి, యూపీలో లేదు. వేర్ యాజ్ ఒడిషాలో ఉంది. వేర్ సన్ టెంపుల్ లొకేటెడ్ అన్నారు కాబట్టి ఒడిషాలో కొనార్క్ సన్ టెంపుల్ అన్నటువంటిది ఉంది. సన్ టెంపుల్ ఈ విధంగా టోటల్గా మన భారతదేశంలో ఉన్నటువంటి సన్ టెంపుల్స్ ఎన్నండి అని అంటే 5 సన్ టెంపుల్స్. మొతేరా గుజరాత్లో ఉన్నటువంటి సన్ టెంపుల్, మధ్యప్రదేశ్లో 2 సన్ టెంపుల్స్ ఉన్నాయి, బీహార్లో ఒక సన్ టెంపుల్ ఉంది, ఒడిషాలో ఇంకొక సన్ టెంపుల్ అనేది ఉంది. టోటల్గా 5. రైట్, నెక్స్ట్ వన్. హూ హ్యాస్ వన్ 83rd కెరీర్ టైటిల్ ఇన్ బెల్గ్రేడ్ ఓపెన్ 2021? ఎవరు గెలుచుకున్నారండి? సర్బియాకి చెందినటువంటి నొవాక్ జోకోవిచ్ గారు దీనిని సొంతం చేసుకున్నారు. సర్బియా క్యాపిటల్ వచ్చేసి ఏముందండి? బెల్గ్రేడ్. దట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ సర్బియా. నొవాక్ జోకోవిచ్ గారు రీసెంట్గా ఈ బెల్గ్రేడ్ ఓపెన్ 2021 దిస్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అండి? టెన్నిస్ స్పోర్ట్కి సంబంధించినటువంటి ఓపెన్ టైటిలే బెల్గ్రేడ్ ఓపెన్ టైటిల్. రీసెంట్గా ఈయన గెలుచుకున్నారు. రైట్, నెక్స్ట్ వన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ డిడ్ నాట్ రిసీవ్ ద 2021 పద్మ విభూషణ్ అవార్డ్? పద్మ విభూషణ్ అవార్డుని ఎవరు గెలుచుకోలేదండి? సుష్మా స్వరాజ్ గారు పద్మ విభూషణ్ అవార్డుని గెలుచుకోలేదు. వేరాజ్ సుష్మా స్వరాజ్ గారు 2020 సంవత్సరానికి పద్మ విభూషణ్ అన్నది ఈవిడికి లభించిందండి పోస్ట్మస్లీ. అది కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా పోస్ట్మస్లీ ఆయన చనిపోయిన తర్వాత పద్మ విభూషణ్ అవార్డు అన్నది లభించింది ఎస్పి బాలు గారికి. అదేవిధంగా నరీందర్ సింగ్ కపాని గారికి లభించింది, సుదర్శన్ సాహు గారికి లభించింది, అండ్ జపాన్కి చెందినటువంటి షింజో ఏబ్ గారికి లభించింది. అంటే కేవలం మన భారతదేశంలో మాత్రమే కాదండి, ఇతర ఫారిన్ కంట్రీస్లో కూడా ఎక్సెప్షనల్ సర్వీస్ని అందించిన, అంటే డిఫరెంట్ ఫీల్డ్స్లో, ఒక ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ కాదు, డిఫరెంట్ ఫీల్డ్స్లో ఎక్సెప్షనల్ సర్వీస్ని అందించినటువంటి డిఫరెంట్ పర్సనాలిటీస్కి ఈ పద్మ అవార్డ్స్ అని అంటాం. పద్మ విభూషణ్ హైయెస్ట్ పద్మ అవార్డ్, సెకండ్ హైయెస్ట్ పద్మభూషణ్, థర్డ్ వన్ పద్మశ్రీ. ఈ 3 అవార్డ్స్ని కలిపి పద్మ అవార్డ్స్ అని అంటారు. టోటల్గా 2021 సంవత్సరానికి సంబంధించి ఎన్ని పద్మ విభూషణ్ వచ్చాయండి అని అంటే 7 పద్మ విభూషణ్ వచ్చాయండి. ద సేమ్ మేనర్ 2020లో కూడా 7 పద్మ విభూషణ్ అవార్డ్స్ లభించాయి. కాకపోతే సుష్మా స్వరాజ్ గారికి 2020లో అవార్డు అనేది లభించింది పద్మవిభూషణ్. రైట్, నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ మెథడ్ టు మెజర్ రిలేటివ్ పావర్టీ? దట్ ఈజ్ లారెన్స్ కర్వ్ అండి. దీనినే మనం లారెన్స్ కర్వ్, ఈ కర్వ్ వచ్చేసి బేసిక్లీ దీని ద్వారా ఏంటి అని అంటే ఈ కర్వ్ ద్వారా వెల్త్ ఇన్ఈక్వాలిటీస్ని ఐడెంటిఫై చేయడం కోసం అని చెప్పేసి ఈ కర్వ్ని యూజ్ చేస్తారు. దీంట్లో 0 నుంచి 1 వరకే ఉంటాయండి. అంటే ఈ కర్వ్ ద్వారా 0 నుంచి 1, 0 అని అన్నామనంటే ఇంకా అట్మోస్ట్ పావర్టీ అని చెప్పొచ్చు, అదేవిధంగా పువర్ అని. 1 అని అంటే బెస్ట్గానే నిలిచారు అని. 0 to 1 ఈ ర్యాంకింగ్, ఈ కర్వ్ బేస్ చేసుకొని గ్రాఫ్ ఆ విధంగా అన్నటువంటిది ఉంటుంది. రిలేటివ్ పావర్టీ అంటే పావర్టీని మెజర్ చేయడం, దాంట్లో కూడా డిఫరెన్సెస్ని మెజర్ చేయడానికి లారెన్స్ కర్వ్ అన్నటువంటి దాన్ని, లారెన్స్ అన్నటువంటి యుఎస్కి చెందినటువంటి ఎకనామిస్ట్ దీనిని ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి దీనికి లారెన్స్ కర్వ్ అని పేరు. దీనికి గిని కోఎఫిషియంట్ అని కూడా లారెన్స్ కర్వ్, దీనికే ఇంకొక పేరు. రైట్, నెక్స్ట్ వన్. ట్రాక్ బాల్ ఈజ్ వాట్ ఈజ్ దట్? ట్రాక్ బాల్ అంటే ట్రాక్ బాల్ అన్నటువంటిది ఇన్పుట్ డివైస్. బేసిక్లీ మనం కంప్యూటర్స్ విషయానికి వచ్చేసరికి ఇన్పుట్ డివైజెస్ ఉంటాయి, అవుట్పుట్ డివైజెస్ ఉంటాయి, అండ్ ఇంకా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, సాఫ్ట్వేర్స్, డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. ఇక్కడ ఇన్పుట్ డివైజెస్ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి అని అంటే కీబోర్డ్ ఇన్పుట్ డివైస్, అదేవిధంగా మౌస్ అన్నటువంటిది ఇన్పుట్ డివైస్, అండ్ దానితో పాటుగా జాయ్స్టిక్, ఇవన్నీ కూడా ఇన్పుట్ డివైజెస్ జాబితాలోకి వస్తాయి. అవుట్పుట్ డివైస్ అంటే ఏంటి అంటే ఎక్స్టర్నల్గా మనకు కనబడేటువంటి డివైజెస్, మానిటర్ అవ్వచ్చు, ప్రింటర్ అవ్వచ్చు, వీటన్నిటిని కూడా అవుట్పుట్ డివైజెస్గా మనం పేర్కొంటాం. అదేవిధంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ విషయానికి వచ్చేసరికి ఏమేమి ఉన్నాయండి? సి++, జావా,
ఇవన్నీ కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని అంటాం. సాఫ్ట్‌వేర్ వచ్చేసి ఇంకా వైడ్ వెరైటీ ఆఫ్ సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి. మీ అందరికీ తెలిసిన విషయమే. దీస్ ఆర్ డిఫరెంట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ అని ఎవరినంటారండి? చార్లెస్ బబేజ్ గారిని ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ అని అంటారు. Right, which Indian National Congress convention was attended by extremist and moderate Congress members after 1907? ఏ సెషన్ అండి? లక్నో సెషన్ 1916. బేసిక్లీ ఎందుకండి అని అంటే 1907లో వీళ్ళకి వచ్చినటువంటి డిఫరెన్సెస్ 1905 నుంచి 1908 వరకు మనందరికీ తెలుసు స్వదేశీ మూమెంట్ అన్నది కండక్ట్ చేస్తారు. స్వదేశీ మూమెంట్ 1905 నుంచి 1908 వరకు. అయితే దీంట్లో భాగంగానే గాంధీయన్ ప్రిన్సిపల్స్ నచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు గాంధీ గారిని ఫాలో అవుతూ దాన్ని కొనసాగించారు. కాకపోతే 1907లో కొంతమంది రాస్‌బిహారీ ఘోష్ అవ్వచ్చు, అదేవిధంగా ఇంకా మజుందార్ గారు ఇట్లా వేరే పర్సనాలిటీస్ వీళ్ళు ఏం చేశారు అనంటే ఎక్స్ట్రీమిస్ట్‌గా విడిపోయారు. ఎక్స్ట్రీమిస్ట్ అదేవిధంగా మోడరేట్స్ అండ్ గాంధీయన్ ఎరా 3 ఫేజెస్ ఉంటాయి కదండీ. ఎక్స్ట్రీమిస్టులు అనగానే మనకు గుర్తొచ్చేటువంటి వ్యక్తులు లాల్, బాల్, పాల్. లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్ అండ్ బిపిన్ చంద్రపాల్. వీళ్ళ ముగ్గురు ఎక్స్ట్రీమిస్ట్‌గా ఉంటారు. అయితే ఎక్స్ట్రీమిస్ట్‌గా, మోడరేట్స్‌గా అప్పుడే సెపరేట్ అయిపోతారు 1907 సూరత్ స్ప్లిట్‌లో. అందుకే దాన్ని ఆ కాంగ్రెస్ సెషన్‌ని సూరత్ స్ప్లిట్ కూడా అంటారు. దాని తర్వాత మళ్ళీ 1916వ సంవత్సరంలో లక్నో సెషన్‌లో మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్ వీళ్ళిద్దరూ కూడా మర్జ్ అవుతారు. అందుకే దాన్ని మర్జర్ సెషన్ 1916లో. సెపరేట్ అయ్యేది 1907 సూరత్‌లో, స్ప్లిట్ అని అంటారు. మెర్జ్ అయ్యేది 1916లో. దట్ ఈస్ ద థింగ్. ఆ విధంగా జరుగుతుందండి. నెక్స్ట్ వన్, సి వాట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద ఈస్టర్న్ ఘాట్స్? ఈస్టర్న్ ఘాట్స్‌లో హైయెస్ట్ పీక్ వచ్చేసి ఏంటండి? దట్ ఈస్ మహేంద్రగిరి. మన భారతదేశానికి ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ రీజియన్‌లో ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ రీజియన్‌లో వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి కదండీ. మన భారతదేశంలో వెస్టర్న్ ఘాట్స్ రీజియన్‌లో ఉన్నటువంటి హైయెస్ట్ పీక్ ఏంటండి అనంటే దట్ ఈస్ అన్నాముడి. కేరళలో ఉన్నటువంటి అన్నాముడి. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వెస్టర్న్ ఘాట్స్‌లో అండి, బట్ నాట్ ఇన్ ది ఈస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్‌లో హైయెస్ట్ పీక్‌గా మనం అన్నాముడిని పేర్కొంటాం. అదేవిధంగా గాలికొండ అన్నటువంటిది సెకండ్ హైయెస్ట్ పీక్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్. ఈస్టర్న్ ఘాట్స్‌లో సెకండ్ హైయెస్ట్ పీక్‌గా గాలికొండ అని పేర్కొంటాం. ఈ విధంగా ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ అనేవి ఉన్నాయి. రైట్, నెక్స్ట్ వన్, విచ్ స్ట్రైట్ సెపరేట్స్ ఏషియా ఫ్రమ్ నార్త్ అమెరికా? వాట్ ఈస్ దట్ స్ట్రైట్ అండి? ఇట్ ఈస్ బేరింగ్ స్ట్రైట్. స్ట్రైట్ అంటే ఏంటంటేనండి, దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ నారో పాసేజ్ ఆఫ్ వాటర్. నారో ప్యాసేజ్ అనొచ్చు, లేదనంటే నారో స్ట్రెచ్ ఆఫ్ వాటర్ మనం పేర్కొనవచ్చు. నారో స్ట్రెచ్ కానీ నారో పాసేజ్ ఆఫ్ వాటర్ అంటే ఒక 2 ఏరియాస్ మధ్య ఒక నారో స్ట్రిప్ ఆఫ్ వాటర్ ఉంటే అట్లాంటి దాన్ని స్ట్రెయిట్ అని అంటాం. ఇక్కడ బేరింగ్ స్ట్రెయిట్ వచ్చేసి ఇట్ సెపరేట్స్ ఏషియా అండ్ నార్త్ అమెరికా. Right, next one, according to which article of the constitution is the Central Economic Commission established? ఏ ఆర్టికల్ ప్రకారం ఇది ఫామ్ అవుతుందండి? దట్ ఈజ్ ఆర్టికల్ 323. ఆర్టికల్ 323 ద్వారా ఎకనామిక్ కమిషన్ అన్నటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది. సెంట్రల్ ఎకనామిక్ కమిషన్ అన్నటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది. దీని ద్వారా ఏంటండి సెంట్రల్ ఎకనామిక్ కమిషన్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇప్పుడు ఫినాన్షియల్ యాక్టివిటీస్ అంటే సెంటర్కి మరియు స్టేట్కి మధ్య జరిగేటువంటి లావాదేవీలు, వాటి గురించినటువంటి డివిజన్స్ కానీ అదేవిధంగా అలొకేషన్స్, వీటన్నిటి గురించినటువంటి కమిషనే సెంట్రల్ ఎకనామిక్ కమిషన్. రైట్, నెక్స్ట్ వన్, ద డే ద మన్ కీ బాత్ ప్రోగ్రామ్ స్టార్టెడ్. ఎప్పుడు స్టార్ట్ అయిందండి? ఇట్ వాజ్ స్టార్టెడ్ ఆన్ 3rd అక్టోబర్ 2014లో మన్ కీ బాత్ అన్నటువంటి కాన్సెప్ట్ని మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు దీనిని లాంచ్ చేశారు. దీని ద్వారా ఏంటి అనంటే ప్రతి వీక్ కూడా ఆల్ ఇండియా రేడియో ద్వారా ప్రతి సండే కూడా ఆ వీక్ లాంగ్ జరిగేటువంటి యాక్టివిటీస్, మన భారతదేశానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్, వాటన్నిటి గురించి
ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ప్రతి వీక్ కూడా ప్రతి సండే ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఇప్పటికీ కూడా దీనిని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. మోదీ గారు రాసినటువంటి వన్ ఆఫ్ ద బుక్ వచ్చేసి ఏంటండి, దట్ ఈస్ ఎగ్జామ్ వారియర్స్ అన్నటువంటి పుస్తకాన్ని కూడా, అంటే 2-3 ఎడిషన్స్ ఉన్నాయండి, మోడీ గారు రచించారు. అంటే దీని ద్వారా ఏంటి అనంటే ఈ స్కూల్ లెవెల్ స్టూడెంట్స్ కానీ, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కానీ, వాళ్ళకి ఎగ్జామినేషన్స్ పట్ల ఉన్నటువంటి భయాందోళనని తొలగించడం కోసం అని చెప్పేసి ఎగ్జామ్ వారియర్స్ అన్నటువంటి పుస్తకాన్ని రచించారు. అదేవిధంగా అండ్ పరీక్ష పే చర్చ, దీనికి సంబంధించి చర్చల్ని కూడా కండక్ట్ చేస్తారు నరేంద్ర మోదీ గారు ప్రతి సంవత్సరం. రైట్, నెక్స్ట్ వన్, హూస్ ద ఫస్ట్ డెప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఇన్ ఇండియా? ఫస్ట్ డెప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరండి? అనంతశయనం అయ్యంగార్ గారు. అనంతశయనం అయ్యంగార్ గారు డెప్యూటీ స్పీకర్. అకార్డింగ్ టు లోక్సభ స్పీకర్గా ఒక పర్సన్ ఉంటారు కదండి, అదేవిధంగా డెప్యూటీ స్పీకర్ కూడా ఉంటారు. ఎందుకండి అనంటే స్పీకర్ లేని పక్షాన, స్పీకర్ యాబ్సెంట్ అయినా, స్పీకర్ లేరు అనుకోండి, ఆయన ప్లేస్లో డెప్యూటీ స్పీకర్ ఉంటారు. అలాగే స్పీకర్, డెప్యూటీ స్పీకర్ ఇద్దరు లేరు అనుకోండి, అప్పుడు ఏంటండి అనంటే ఆ హౌస్లో ఉన్నటువంటి మెంబర్స్లో ఎవరో ఒక మెంబర్ అధ్యక్షత వహిస్తారు. దట్ ఈస్ ద థింగ్. ఆ విధంగా మొట్టమొదటి డిప్యూటీ స్పీకర్గా పనిచేసినటువంటి వ్యక్తి అనంతశయనం అయ్యంగార్ గారు. ఫస్ట్ స్పీకర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరండి అనంటే జీవి మౌలాంకర్ గారు. ఫస్ట్ మన లోక్సభకి స్పీకర్గా సర్వ్ చేసినటువంటి వ్యక్తి. హెచ్జే కనియా గారు వచ్చేసి ఈయన ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా సర్వ్ చేసినటువంటి వ్యక్తి హెచ్జే కనియా గారు. అదేవిధంగా ఈ జీవి మౌలాంకర్ గారు ఈ స్పీకర్స్ విషయానికి వచ్చేసరికి మొట్టమొదటి విమెన్ స్పీకర్గా పనిచేసినటువంటి మహిళ ఎవరండి అనంటే ఇట్ ఈజ్ మీరా కుమార్ గారు. ఫస్ట్ ఉమెన్ టు సర్వ్ యాజ్ అ స్పీకర్ ఆఫ్ లోక్సభ వచ్చేసి మీరా కుమార్ గారు. 15th లోక్సభ స్పీకర్ అండ్ ఫస్ట్ ఉమెన్ లోక్సభ స్పీకర్గా మీరా కుమార్ గారు సర్వ్ చేశారు. ఆవిడ తర్వాత సుమిత్రా మహాజన్ గారు 16th లోక్సభ స్పీకర్గా సర్వ్ చేశారు అండ్ సెకండ్ ఉమెన్ లోక్సభ స్పీకర్గా సర్వ్ చేసినటువంటి మహిళ. అదేవిధంగా ప్రస్తుతానికి 17th లోక్సభ స్పీకర్గా ఎవరున్నారండి అనంటే ఓం బిర్లా గారు లోక్సభకి ప్రస్తుతం స్పీకర్గా సర్వ్ చేసినటువంటి వ్యక్తి. రాజ్యసభకి స్పీకర్గా ఎవరు ఉంటారంటే వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభకి స్పీకర్గా ఉంటారు. హూ వాజ్ ద వైస్ రాయ్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ జలియన్ వాలాబాగ్ మ్యాసకర్? ఎవరండి? లార్డ్ చెమ్స్ఫర్డే. జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ ఎప్పుడు జరుగుతుందండి? దట్ టుక్ ప్లేస్ ఇన్ ద ఇయర్ 1919, ఏప్రిల్ నెలలో 1919లో. అది కూడా పర్టికులర్గా బైసాఖీ డే, సిక్కులకి ముఖ్యమైనటువంటి పండగ అండి. దట్ ఈస్ బైసాఖీ డే, వాళ్ళ యొక్క న్యూ ఇయర్ అని కూడా చెప్పొచ్చు. బైసాఖీ డే, దానిని కమెమరేట్ చేస్తున్నటువంటి డే. ఆ డేనే ఈ మ్యాసకర్ అన్నటువంటిది జరుగుతుందండి. దట్ వాజ్ 13th ఏప్రిల్ 1919 ఈ మ్యాసకర్ అన్నటువంటిది జరిగింది. అయితే ఈ మ్యాసకర్కి కారణమైనటువంటి అంశాలు ఏంటండి అనంటే రౌలట్ యాక్ట్. బేసిక్గా రౌలట్ యాక్ట్ అన్నటువంటిది బ్రిటిషర్స్ పాస్ చేస్తారండి. ఈ రౌలట్ యాక్ట్ ద్వారా ఏంటి అనంటే ఎప్పుడైనా సరే ఇండియన్స్ని వితౌట్ ఎనీ ట్రయల్ ఆర్ ఆర్డియల్, వాళ్ళకి ఏ అరెస్ట్ వారెంట్ లేకుండానే, ఏ ట్రయల్, ఏ ఆర్డర్ ఏమీ లేకుండానే వాళ్ళని అరెస్ట్ చేసి ఇంప్రిజన్ చేసేటువంటి యాక్ట్ రౌలట్ యాక్ట్. అయితే దీనికి వ్యతిరేకంగా చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే దీనికి వ్యతిరేకంగా పీస్ఫుల్గానే ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారండి, వైలెంట్గా కాదు, పీస్ఫుల్గా ప్రొటెస్ట్. దీనికి వ్యతిరేకంగా చాలామంది పాటుపడతారు. అయితే వాళ్ళల్లో సైఫుద్దీన్ కిచులు, సత్యదేవ్ వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. అయితే వీళ్ళని అరెస్ట్ చేసినటువంటి సందర్భంగా మన ఇండియన్స్ వాళ్ళని బయటికి తీసుకొని రావాలి అని చెప్పేసి పీస్ఫుల్గా దానికి ఎగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు పీస్ఫుల్గా. అయితే అలా ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో జనరల్ డయర్ గారు ఈయన ఏం చేస్తారు అని అంటే బ్రిటిష్
బ్రిటిష్ పోలీస్ జనరల్ అయినటువంటి జనరల్ డయర్ గారు ఆయన సడన్‌గా ఫైర్ చేసేయమని చెప్పేసి ఆర్డర్స్‌ని పాస్ చేస్తారు. ఆ విధంగా ఫైర్ చేసేస్తారు. చాలామంది అక్కడ ఎగ్జిట్ అనేది ఒకే ఒక్కటి ఉంటుందండి. ఆ ఎగ్జిట్ నుంచి వెళ్ళలేక సఫోకేషన్‌కి గురయ్యి అక్కడ ఒక చిన్న బావి ఉంటే దానిలో దూకి చనిపోయిన ప్రాణాలు అర్పించిన వాళ్ళున్నారు. ఆ తొక్కిసలాటలో చనిపోయినటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. ఆ విధంగా చంపేశారు. అండ్ వాళ్ళు కూడా చనిపోయినటువంటి మ్యాసకరే జలియన్ వాలాబాగ్ మ్యాసకర్. ప్రతి సంవత్సరం కూడా దీనిని కమెమరేట్ చేస్తూ ఇలాంటి మ్యాసకర్ మళ్ళీ మళ్ళీ జరగకుండా చూసుకోవాలని జలియన్ వాలాబాగ్ మ్యాసకర్‌ని 13థ్ ఏప్రిల్ ప్రతి సంవత్సరం కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. అయితే దీని గురించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారండి. అంటే ఇది దీని దీని ఈ జలియన్ వాలాబాగ్ మ్యాసకర్‌ని అనలైజ్ చేయడానికి ఒక కమిటీని కూడా ఏశారు. ఆ కమిటీ వచ్చేసి ఏంటండి, థాట్ ఈస్ హంటర్ కమిటీ. ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ వన్. దెహింగ్ పట్కా వైల్డ్ లైఫ్ సాంక్చురీ హాస్ బికమ్ ద 7th నేషనల్ పార్క్ ఆఫ్ విచ్ స్టేట్? వాట్ ఈస్ దట్ స్టేట్ అండి? ఇట్ ఈస్ అస్సాం. దీని యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి, డిస్పూర్. అయితే దీనికి గవర్నర్‌గా సర్వ్ చేసినటువంటి వ్యక్తి ఎవరండి? హిమంత బిస్వా శర్మ గారు దీనికి గవర్నర్‌గా సర్వ్ చేసినటువంటి వ్యక్తి. ఇప్పటి వరకు మనకి అస్సాంలో ఆల్రెడీ నేషనల్ పార్క్స్ అనేవి చాలా ఉన్నాయండి. దెహింగ్ పటకాయ్ దీంతో పాటుగా రాయ్‌మోనా అన్నటువంటిది కూడా 6th నేషనల్ పార్క్‌గా రాయ్‌మోనా అన్నటువంటిది 6th నేషనల్ పార్క్‌గా అస్సాంలో రీసెంట్‌గానే డెసిగ్నేట్ చేశారు. దాని తర్వాత 7th నేషనల్ పార్క్‌గా దెహింగ్ పటకాయ్. ఇది వరకు అది రిజర్వ్ ఫారెస్ట్‌గా ఉండేదండి. దాని తర్వాత ఈ నేషనల్ పార్క్ రికగ్నిషన్ దీనికి అందజేశారు. అస్సాంలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ ఏంటండి? కాజీరంగా నేషనల్ పార్క్. దట్ ఈజ్ కాజీరంగా నేషనల్ పార్క్ అండి. దీంట్లో ముఖ్యంగా వన్ హార్న్డ్ రైనోసిరాస్ అన్నవి దీంట్లో ఎక్కువగా ఉంటాయండి. వీటినే ఇండియన్ రైనోసిరాస్ అని కూడా అంటాం. వీటిని కన్సర్వ్ చేయడం కోసం అని చెప్పేసి ఒక డే కూడా ఉందండి, ఇంటర్నేషనల్ రైనో డే, that is celebrated every year on September 22nd. ఇంటర్నేషనల్ రైనో డే, అదేవిధంగా ఇంటర్నేషనల్ రోజ్ డే, దట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ ద సేమ్ డే ఆన్ సెప్టెంబర్ 22nd. కాజీరంగా నేషనల్ పార్క్ వచ్చేసి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఆఫ్ అస్సాం. దట్ ఈస్ అ థింగ్. రైట్, నెక్స్ట్ వన్. See, what is the full form of GSM? That is Global Station for Mobile and Global Station for Mobile. That is GSM. No, that's not the thing. GSM stands for what అండి? Global Support for Mobile. That is GSM అండి. మనకి GSM CDMA అని 2 థింగ్స్ ఉంటాయి కదండి. GSM CDMA అని 2 డిఫరెంట్ థింగ్స్ ఉంటాయండి. దీని ప్రకారం ఏంటి అని అంటే, GSM అన్నటువంటి మొబైల్‌లో ఎటువంటి సిమ్‌నైనా మనం ఇన్సర్ట్ చేయొచ్చు. అదేవిధంగా CDMA అంటే ఏంటి అంటే, కొన్ని స్పెసిఫిక్‌గా కొన్ని టెలికాం ఆపరేటర్స్ CDMA అన్నటువంటి మొబైల్స్‌ని రిలీజ్ చేస్తారు. దాని ద్వారా ఆ పర్టిక్యులర్ నెట్వర్క్‌కి చెందినటువంటి టెలికాం ఆపరేటర్‌కి చెందినటువంటి సిమ్ మాత్రమే దాంట్లో అందుబాటులో ఉంటుంది. దట్ ఈస్ ద థింగ్. రైట్, నెక్స్ట్ వన్. Which of the following state government has launched new plans on Karunanidhi's 97th birthday? తమిళనాడు అండి. అర్లియర్ కరుణానిధి గారు మాక్సిమం అంటే 5 టర్మ్స్ ఆయనే సీఎంగా సర్వ్ చేసినటువంటి వ్యక్తి తమిళనాడుకి. దీని యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏముందండి, దాట్ ఈజ్ చెన్నై. అర్లియర్ కరుణానిధి గారి తర్వాత ఎంజీఆర్ గారు సర్వ్ చేశారు, ఎంజి రామచంద్రన్ గారు. దాని తర్వాత జయలలిత గారు కూడా సీఎంగా సర్వ్ చేశారు. ఆవిడ చనిపోయిన తర్వాత దాని తర్వాత రీసెంట్‌గా ఎంకే స్టాలిన్ గారు, కరుణానిధి గారి సన్ అయినటువంటి ఎంకే స్టాలిన్ గారు ప్రస్తుతానికి చీఫ్ మినిస్టర్‌గా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి. అయితే ఎంకే స్టాలిన్ గారు ఆయన బర్త్ యానివర్సరీ సందర్భంగా 97th బర్త్‌డే సందర్భంగా హాస్పిటల్స్‌ని నిర్మించడం, అదేవిధంగా లైబ్రరీస్, హాస్పిటల్స్, డిస్పెన్సరీస్ వీటన్నిటిని కూడా ఆయన బర్త్ యానివర్సరీ సందర్భంగా ఈయన ఇంట్రడ్యూస్ చేసినటువంటి థింగ్స్. అదేవిధంగా కర్ణాటక స్టేట్ సీఎం వచ్చేసి ఎవరున్నారండి, బసవరాజ్ బొమ్మాయి గారు కర్ణాటక స్టేట్‌కి సీఎంగా సర్వ్ చేస్తున్నారు. కర్ణాటక క్యాపిటల్ వచ్చేసి క్యాపిటల్ సిటీ ఏంటండి, దాట్ ఈజ్ బెంగళూరు. అస్సాం క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏముందండి, దాట్ ఈజ్ డిస్పూర్. ఒడిషా క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏముందండి, భువనేశ్వర్.
దట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ. అండ్ దీనికి చీఫ్ మినిస్టర్గా సర్వ్ చేసినటువంటి వ్యక్తి నవీన్ పట్నాయక్ గారు, ఒడిషా స్టేట్కి సీఎంగా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి. రైట్. నెక్స్ట్ వన్, తుంగభద్ర రివర్ ఈజ్ అ సపోర్టివ్ రివర్ ఆఫ్. తుంగభద్ర రివర్ ఈజ్ అ సపోర్టివ్ రివర్. సపోర్టివ్ రివర్ ఈజ్ నథింగ్ బట్ ట్రిబ్యూటరీ అండి. తుంగభద్ర రివర్ దేని యొక్క ట్రిబ్యూటరీ అండి అని అంటే కృష్ణా నది యొక్క ట్రిబ్యూటరీని తుంగభద్ర రివర్. అదేవిధంగా మనకి ఇందస్ రివర్కి టోటల్గా ఎన్ని ట్రిబ్యూటరీస్ ఉన్నాయండి? 5 ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. రావి, జీలం, చీనాబ్, బియాస్ అండ్ సట్లెజ్, ఇవన్నీ కూడా ట్రిబ్యూటరీస్. అంటే ఏ ట్రిబ్యూటరీ అంటే ఏంటండి? నదికి ఉపనది, అంటే ఒక నది అన్నటువంటిది ఇట్లా ఫ్లో అవుతున్నటువంటి ప్రక్రియలో మధ్యలో ఎక్కడన్నా నది డివైడ్ అయ్యి సపరేట్గా ఒక చిన్న నదిగా ఏర్పడితే దానినే ఉపనది అని అంటాం. దాని యొక్క డివిజన్ని బేస్ చేసుకుని ఇక్కడ తుంగభద్ర అన్నటువంటిది ఏ విధంగా ఫామ్ అయిందండి అని అంటే తుంగ అండ్ భద్ర ఈ రెండిటి యొక్క కన్ఫ్లుయెన్స్ తుంగభద్ర అంటాం. జస్ట్ లైక్ ప్రయాగ్ ఏ విధంగా అయితే 3 రివర్స్ యొక్క కల్మినేషన్ ఇక్కడ తుంగ అండ్ భద్ర ఈ రెండిటి యొక్క కల్మినేషనే తుంగభద్ర రివర్. రైట్. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ ఫర్ టుడే. Hambantota port is located in which country? What is that country అండి? It is Sri Lanka. Sri Lanka capital and currency వచ్చేసి ఏమేమి ఉన్నాయండి? కొలంబో and the currency is Sri Lankan rupee. ఈ శ్రీలంకకి 2 క్యాపిటల్ సిటీస్ ఉన్నాయండి. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఒకటి ఉంది అండ్ ఇంకొకటి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉంది. అయితే లెజిస్లేటివ్ క్యాపిటల్ వచ్చేసి జయ ద్వారేపు కొట్టే, ఇది వచ్చేసి లెజిస్లేటివ్ క్యాపిటల్గా శ్రీలంకకి ఇది ఉందండి. అండ్ శ్రీలంకకి ప్రస్తుతానికి ప్రెసిడెంట్గా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరండి? గోటబయ రాజపక్ష. గోటబయ రాజపక్ష గారు ప్రెసిడెంట్గా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి. అండ్ పిఎంగా ఎవరు సర్వ్ చేస్తున్నారండి అని అంటే ఆయన బ్రదర్ అయినటువంటి మహీంద రాజపక్ష గారు పిఎంగా సర్వ్ చేసినటువంటి వ్యక్తి. ఈ హ్యాంబన్టోటా అన్నటువంటి పోర్ట్ ఎవరి ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేశారండి అని అంటే శ్రీలంకలో ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ చైనా, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ చైనా వాళ్ళ యొక్క ఫినాన్షియల్ అసిస్టెన్స్తో శ్రీలంకలో హ్యాంబన్టోటా పోర్ట్, దీనినే గోటబయ రాజపక్ష పోర్ట్ అని కూడా దీనికే ఇంకొక పేరు. అదేవిధంగా ఇండియన్ పిఎం వచ్చేసి ఇండియాకి పిఎంగా నరేంద్ర మోదీ గారు ఉన్నారండి. అదేవిధంగా బంగ్లాదేశ్కి పిఎంగా ఎవరున్నారండి? బంగ్లాదేశ్కి పిఎంగా షేక్ హసీనా గారు సర్వ్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ క్యాపిటల్ అండ్ కరెన్సీ దోస్ ఆర్ ఢాకా అండ్ ద కరెన్సీ ఈజ్ టకా. అదేవిధంగా మయన్మార్ క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి? దోస్ ఆర్ నేపిడా అండ్ ద కరెన్సీ ఈజ్ నేపిడా మయన్మార్ క్యాట్. దీస్ ఆర్ క్యాపిటల్ అండ్ కరెన్సీ ఆఫ్ డిఫరెంట్ నేషన్స్. క్లియర్ కదండి? Okay, well, that's all for today. We'll be meeting for another session. Until then, be fit, be consistent, and thank you.